వాడుతుంటామో కానీ ఈ సభలో అది అక్షరం అక్షరం కూడా సాక్షాత్కరిస్తోంది. విశ్వగురువుగా భారతదేశం ఈరోజు ప్రపంచానికే మార్గదర్శనం చేస్తోంది వేలాది వత్సరాల ద్వారా. అలాంటి వేదాన్ని సంరక్షిస్తూ ప్రచారంలోకి తీసుకొస్తున్న వేద పండితులకు తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ వ్యవస్థాపకులు రాధాకృష్ణ శర్మ గారి పక్షాన మీ అందరికీ ముందుగా నమస్సులు అందజేస్తూ, ఎవరి ముఖంలో అత్యంత సహజంగా చిరునవ్వులు ఎప్పుడూ పూస్తుంటాయో, ఎవరు మాట్లాడితే సామాజిక సమస్యలు తన గుండె చప్పుడుగా స్పందనగా వినిపిస్తుందో, సిద్దిపేట పట్టణంలో కానీ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో కానీ గడప గడపకు తెలిసిన పేరు, ప్రతి తల్లి తన కడుపులో పెట్టుకుని ప్రేమించే ఒక ప్రజాభిమాన నేత గౌరవనీయులు తన్నీర్ హరీష్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే సిద్దిపేట్, ఈరోజు ముఖ్య అతిథిగా రావటం రాధాకృష్ణ శర్మ గారికి, తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభకు అత్యంత ఆనందదాయకం. హరీష్ రావు గారు వెంచేయటం. ఇక ఈనాటి ఈ వేదికపై 2014లో ఇందాక సమావేశంలో చెప్పారు, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి అక్కడ కందకుర్తి బాసర దగ్గర గోదావరి తల్లి ప్రవేశించి భద్రాచలం దాకా సాగుతున్న తీరంలో అటు మంజీర, ఏడుపాయల ఇలాంటి పవిత్ర క్షేత్రాలు ఎన్నో ఉన్న చోట వేదం ఒక ప్రతినాదంగా వినిపిస్తోంది. అలాంటి వేద పండితులందరికీ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ ఒకటి స్థాపించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత ప్రశస్తమైంది, పవిత్రమైంది మరొకటి లేదేమో అన్నంతగా అంకిత భావంతో నిర్వహిస్తూ ఉన్నారు రాధాకృష్ణ శర్మ గారు వ్యాసోజ్జల. గత 9 ఏళ్లుగా వ్యయ ప్రయాసలు కోర్చి, ప్రయాస తప్పదు కార్యకర్తగా, వ్యయాన్ని కూడా వారి జేబులోంచి ఖర్చు పెట్టుకొని చాలా వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే, మరి పెద్దల సౌజన్యం చేత కూడా కొంత సహకారం అందుతోంది. మరి వేదికపై ఉన్న పెద్దలు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర పెద్దలు, ఈ ప్రభుత్వం తరఫున కూడా ఇలాంటి పవిత్ర కార్యక్రమానికి చేయూతనిస్తే బాగుంటుంది అన్న తపనతో సాగుతున్న అధ్యక్షులు వ్యాసోజ్జల రాధాకృష్ణ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యదర్శి చేబియ్యం రాఘవ శర్మ గారు, కోశాధికారి రాచర్ల రవిచంద్ర శర్మ గారు. ఇది రామభద్ర క్షేత్రము, అంతా రకారమే ప్రతిధ్వనిస్తోంది. మన రామభద్ర సంతోష్ వేదికపైకి రావాలి. సంతోష్ శర్మ గారు, రాధాకృష్ణ, రవిచంద్ర, అలాగే రాఘవ శర్మ. సో ఆ రాముల వారి ఆశీస్సులు అక్షర రూపంలో కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ కాదు, యావత్ భారతదేశంలో కూడా భారతీయ సంస్కృతికి, సంస్కారానికి చిన్న మచ్చ వచ్చే కార్యక్రమం ఏదైనా జరిగితే ఒక వివేకానందుడి స్ఫూర్తిని, ఒక శంఖనాదంలా అనేక వేదికలపై గర్జించే గళం దర్శనం శర్మ గారు. ఎక్కడైతే భారతీయ సంస్కారం శ్రవణంగా ఉంటుందో అక్కడ దర్శనంగా ఉంటుంది మా ఎంవీఆర్ శర్మ గారి రూపం. మరి గురు సత్కారంతో కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంవీఆర్ శర్మ గారు. ఇక సామా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సామా ఫౌండేషన్, అలాగే హిందూ ధర్మచక్ర వ్యవస్థాపకులు శ్రీకాంత్ గారు. మనందరికీ తెలుసు, శ్రీశైలం వెళుతూ ఉంటే మహేశ్వరంలో అత్యంత అద్భుతమైన వేద పాఠశాల స్వయంగా నిర్వహిస్తూ, ఒక్కచోట వేద పాఠశాల ఉందంటే ఆ పవిత్ర ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే కాదు, యావత్ రాష్ట్రానికి లోకా సమస్త సుఖినోభవంతో అన్నది భారతీయ సూత్రం. కాబట్టి ప్రపంచ కళ్యాణం కోసం నడుస్తున్న వేద పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి విద్యారణ్య వేద పాఠశాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శశిభూషణ్ సోమయాజులు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
ముందుగా గౌరవనీయులైన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా సహస్ర మోదక గణపతి విగ్రహానికి, గాయత్రి విగ్రహానికి గౌరవనీయులైన హరీష్ రావు గారు పూజ చేసి వేదికపైకి మళ్ళీ వెంచేస్తారు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం నిన్న మొన్నటి దాకా చూసాం, ఒక హైదరాబాద్ మహానగరంలోనే 1,40,000 మంది, 1,40,000 గణపతి విగ్రహాలు ఉన్నాయి. మరి అది భాగ్యనగరం. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు వాసాదయామి జ్వలంతేన్ వాసాదయామి మల్మలా భవంతేన్ వాసాదయామి దీప్యమానాన్ వాసాదయామి రోచమానాన్ వాసాదయాం జజస్రాన్ వాసాదయామి బృహజ్యోతిషం వాసాదయామి బోధయంతేన్ వాసాదయామి జాగ్రతేన్ వాసాదయామి. గాయత్రి అమ్మవారిని కూడా లక్ష్మీ రాష్ట్రస్య యాముఖే తయామాశకం సృజామసి యో వేదస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ముందుగా అధ్యక్షోపన్యాసం శశిభూషణ్ సోమయాజులు గారి ఆశీర్భాషణ విందాం. రామభద్రాయ నమః. జగద్గురువుల పాదపద్మాలకి నమస్కరిస్తూ, గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, దర్శనం శర్మ గారు, రాఘవ శర్మ గారు, శ్రీకాంత్ శర్మ గారు, రాధాకృష్ణ శర్మ గారు, అట్లనే వేదికని అలంకరించినటువంటి పెద్దలు, ఈ క్షేత్ర వ్యవస్థాపకులు పండరి సంతోష్ గారు, అట్లానే వేదమాతని సేవిస్తూ ఉన్నటువంటి, వేదమాత సేవలో జీవితాన్ని సమర్పించినటువంటి వేదమూర్తులు అందరికీ ఒకసారి నమస్కారం చేస్తూ, తెలంగాణ రాష్ట్రము ఉనికిలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం కూడా భరతమాత సేవలో వైదిక రూపంలో తన పాత్ర పోషించాలి అనేటువంటి సంకల్పం కొద్దీ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ అనే ఒక నామకరణంతో ఒక వ్యవస్థ ఏర్పడి తెలంగాణ ప్రాంతంలో వేద సేవ కోసం, శాస్త్ర సేవ కోసం, స్మార్త సేవ కోసం పరిశ్రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ అండగా ఉండాలి అని ఆ ప్రయత్నం మొదలయ్యి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం చాలా ముదావహం. పాశ్చాత్య జీవన విధానం భారతదేశాన్ని సర్వత్రా ప్రభావితం చేసినప్పటికీ పాశ్చాత్య జీవన విధానం భారతీయ జీవన విధానాన్ని అన్ని రంగాలలో పర్యాయ రూపంలో వచ్చినప్పటికీ గురుకులము అనే ఒక వ్యవస్థ పాశ్చాత్యుల దగ్గర లేకపోవటం వల్ల మన భారతీయుల యొక్క విద్యా విధానం గురుకుల రూపంలో సజీవంగా ఉండడానికి అవకాశం కలిగింది. మనదైన వ్యాపార వ్యవస్థలన్నీ కూడా కుట్రలో భాగంగా నాశనం చేయబడి విదేశీయుల యొక్క వ్యాపార వ్యవహారాలతో నిండిపోయినాయి. మన విద్యా విధానం కూడా నిండిపోయింది. గురు శుశ్రూషతో విద్య అనేటువంటి మార్గంలో నడిచే భారతీయ సమస్త విద్యా విధానం మొత్తం
చాలా క్రమంగా ధ్వంసం చేయబడ్డది. ఒక్క గురుకులం వైదిక విద్య మాత్రము ఆ ఆనవాళ్లను పట్టుకుని గురు శిష్య పరంపర ద్వారా విద్యని అమ్మకుండా తనకు అందినటువంటి విద్యని తన తరువాతి తరానికి పవిత్రంగా అందించేటువంటి ఒక ప్రథని సాగిస్తూ ఉన్నటువంటి గురుకులం వైదిక గురుకులం. ప్రపంచం మొత్తానికి కూడా మొదలుపెట్టినప్పుడు శ్రీ గురుభ్యో నమః అన్న దగ్గర నుండి అధ్యయనం పూర్తయ్యేంత వరకు చదివిన ప్రతి అక్షరాన్ని ధారణ చేసి ఆజీవనం దాన్ని కాపాడుకుని తరువాతి తరాలకు అందించేటువంటి విద్య ప్రపంచంలో ఏదైనా ఏకైకంగా ఉన్నది అంటే వేద విద్య. ఇదే మార్గంలో సమస్త విద్యలు, శిల్పశాస్త్రం కానీ, వైద్య శాస్త్రం కానీ, ఇతరత్ర అన్ని శాస్త్రాలు ధారణతో ఉండి గురు శిష్య పరంపర ద్వారా రక్షింపబడుతూ ఉండేవి. అందుకనే భారతదేశంలో గురు శిష్య పరంపర ద్వారా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రంగంలో ప్రపంచానికి అత్యంత ఆదర్శవంతమైనటువంటి వాళ్ళుగా కీర్తింపబడ్డారు. స్పేస్ టెక్నాలజీలో ఒకవేళ మనం అత్యున్నతమైన వ్యక్తిగా మనం మాట్లాడితే ఆర్యభట్టు, ఇట్లా చరకాచార్యులు కానివ్వండి వైద్య రంగంలో, అట్లానే ఏ రంగాన్ని చూసినా కూడా రాజకీయ రంగంలో రాముణ్ణి కృష్ణుణ్ణి ఒక ఆదర్శవంతమైన రాజుగా, ఒక గొప్ప ఫిలాసఫర్గా ఈ ప్రపంచానికి అందించింది గురుకుల వ్యవస్థ. మరొక్కసారి ఆ గురుకుల వ్యవస్థని ఆశ్రయించి భారతదేశం మళ్ళీ ఈ దేశానికి రాముడి లాంటి ధర్మరూపమైనటువంటి రాజులని అందించాలని, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి జగద్గురువులని ప్రపంచానికి అందించాలని, అన్ని రంగాలలో సమాజ శ్రేయస్సే పరమోన్నత లక్ష్యంగా పనిచేసేటువంటి స్వార్థరహిత వ్యక్తులని తయారు చేసి సమాజ హితమే ఊపిరిగా జీవించేటువంటి వాళ్ళని తయారు చేయాలని సంకల్పించి మరొక్కసారి భరతమాత పరమ వైభవ స్థితిని సాధించటానికి కృత సంకల్పమైన అయినటువంటి ఈ వేద పండితులు, వేద పాఠశాలల యొక్క నిర్వాహకులు, ఆ వ్యవస్థలని ప్రత్యక్షంగా పరోక్షంగా సమర్పిస్తూ నిలబెడుతూ ఉన్నటువంటి మహానుభావులు, వీళ్ళందరూ కూడా అనతి కాలంలో ఈ తెలంగాణ గడ్డ నుండి మరొక్కసారి మన విద్యా విధానాన్ని మనదైన అమ్ముకోని, ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ బయట నిలబెట్టే సంస్కారం నుంచి బయటకు వచ్చి అన్కండిషనల్గా నాలెడ్జ్ని తన నుండి తరువాతి తరాలకు అందించే సంస్కారం కలిగిన స్వాధ్యాయ ప్రవచనము అనే రెండు సంస్కారాలు మన వ్రతంగా భావించేటువంటి వేపు మొత్తం మన విద్యా వ్యవస్థ మారాలి అనే సంపూర్ణ ఆశయంతో, ఆ ఆశయానికి సంపూర్ణంగా అంకితమైనటువంటి జీవితాలు కలిగినటువంటి మనమందరం కూడా ఇలాంటి సందర్భంలో అందరం కలిసినప్పుడు మన సంకల్పాన్ని మరింత దృఢం చేసుకుని మనమందరం కలిసికట్టుగా మన భరతమాత సేవని, మన ధర్మాన్ని ఆరాధన చేస్తూ ప్రపంచానికి భరతమాత యొక్క వైభవాన్ని మరొక్కసారి చాటాలి. ఆ క్రమంలో విద్యారణ్యం తన వంతు పాత్ర కృషి చేస్తోంది. ఈ సభాముఖంగా మీ అందరికీ ఒకసారి విద్యారణ్యానికి స్వాగతం. ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని మీరు ప్రత్యక్షంగా చూసి మమ్మల్ని అనుగ్రహించి మార్గదర్శనం చేసి ఈ కార్యాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ ప్రారంభంలో నేను కూడా ఒక భాగస్వామిని, కానీ వ్యవస్థాపకుల్లో ఒకటిని. కానీ నేను నా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందుకు క్షమించమని అడుగుతూ, ఇకపై నా సామర్థ్యం మేరకు తప్పకుండా వ్యక్తిగతంగా వ్యవస్థాపరంగా చేయగలను అని హామీ ఇస్తూ ధన్యవాదాలు. స్వాగత భాషణమే సంస్కార భూషణంగా అందించిన శశిభూషణ్ సోమయాజుల గారికి నమస్సులతో, వ్యాసోత్సవ రాధాకృష్ణ శర్మ గారు మీ అందరికీ తెలుసు, ఎన్నో వత్సరాలుగా మరి ఈరోజు ఒక కాశీ క్షేత్రం నుంచి, తిరుపతి నుంచి, వివిధ క్షేత్రాల నుంచి ఘనపాఠీలు వేదమూర్తులు వచ్చారు. వందలాది మంది వేద విద్యార్థుల పరీక్షార్థులుగా దాదాపు 25-30 మంది ఘనపాఠీలు ఉన్నారు. అంటే ఈ కార్యక్రమం వెనక ఉండే
ప్రయాసను వ్యయాన్ని ఊహించవచ్చు. మరి ఏదీ లెక్క చేయకుండా తెలంగాణ వేద ప్రకాశనం కోసం ప్రయత్నం చేస్తున్న పెద్దలు సభాధ్యక్షులు, వేదశాస్త్ర ప్రవర్తక సభ అధ్యక్షులు వ్యాసోజ్జల రాధాకృష్ణ శర్మ గారు. ఘనపాటిలకే దారి చూపిన కేదార ఘనపాటి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కేదార ఘనపాటి గారు, మరి ఇందాకే అనుకున్నాం, వారు ఘనపాటిలకే దారి చూపిన మన తెలంగాణలోనే తొలి ఘనపాటి. అలాగే వేలేటి సిద్ధరామ శర్మ గారు, కొమరవెల్లి దేవస్థానం వేద పండితులు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తారు. నమస్సభాయై నమః. ముందుగా వేదశాస్త్ర ప్రవర్తక సభకు విచ్చేసిన వేద పండితులకు, ఘనాపాఠీలకు, క్రమపాఠీలకు, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి కాశీ, గోకర్ణం ప్రసిద్ధ క్షేత్రాలలో, ప్రసిద్ధమైన శాస్త్రాలలో వేద పండితులుగా అంత దూరం నుండి తెలంగాణ ప్రాంతాన్ని విచ్చేసిన మీరందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదశాస్త్ర ప్రవర్తక సభా పక్షాన స్వాగతం, సుస్వాగతం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ. అస్మద్గురువులు శృంగేరి జగద్గురువులు ఉభయ జగద్గురువులకు నేను సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, మనము ప్రాంతానికి అనుగుణంగా ఏ ప్రాంతంలో ఒక కాలంలో, అంటే నేను మా గురువులు పరమ గురువుల చేత విన్న విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం అంటేనే పండితుల నిలయం అనేది అన్ని రాష్ట్రాల్లో చెప్తుంటారు. నేను శృంగేరి పీఠంలో ఉన్నాను కాబట్టి అక్కడికి అన్ని ప్రాంతం వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎప్పుడు అడిగినా కూడా మేము ఆంధ్ర అనగానే వాళ్ళకి మనసులో ఏంటంటే, మా చిన్నప్పటి నుంచి కూడా ఆంధ్ర ప్రాంతం గొప్ప గొప్ప పండితులు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అని అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది అనే క్వశ్చన్ ఒకసారి నా మనసులో ఆరంభమైంది. దానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ ప్రాంతాన్ని వేరే మతం వాళ్ళు మన దగ్గర పరిపాలించిన సమయంలో తెలంగాణ ప్రాంతం వైదికంగా చాలా వెనుకబడింది. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితము ధర్మపురి, మంథని, కాళేశ్వరం అంటే భారతదేశంలోనే గొప్ప క్షేత్రాలు, గొప్ప వేద పండితులుగా ఉండే క్షేత్రం ఈరోజు ఒక కేదారన్న 30 సంవత్సరాల తర్వాత ఏ ఒక్క ఘనాపాటి కాలేని స్థితిలోకి మన తెలంగాణ వెళ్ళిపోయిందనే బాధతోటి మనకు పెద్దలు శశిభూషణ్ సోమయాజి గారు, కేదార్ ఘనాపాటి గారు, మరియు సీతారామ ఘనపాటి గారు, రాఘవన్న, వీళ్ళందరూ కూడా 2016లో మా లింగనపేట గ్రామానికి విచ్చేసి మనమందరం కలిసి తెలంగాణ వేద సభలు, తెలంగాణ విద్యార్థులకు మనమే ఒక పరీక్షకు సభ నిర్వహించుకుందాము. ఇంకొకరి మీద ఆధారపడి నేను పరీక్షాధికారిగా లేను, కానీ కేదారన్న, సీతారాం గారు, మా గురువరిలు సిద్ధరామేశ్వర శర్మ గారు, వీరందరూ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేసే సభలకు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు అధిక ప్రాధాన్యత మనకు ఇవ్వలేదనే బాధ వాళ్ళు నాతో ముందుకు చెప్పారు. నా లింగనపేటకు వచ్చి మనం ఈ సభ పెట్టడానికి కారణం ఏందండి అని నేను అడిగినప్పుడు, కేదారన్న దగ్గర నుంచి కానీ, సీతారాం గారి దగ్గర నుంచి కానీ, రాఘవ శర్మ గారి దగ్గర వచ్చిన విషయం ఏంటంటే, మన ప్రాంతమైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. మనం ఎంత బాగా చదివినా కూడా, మనం సర్టిఫికేట్ విషయంలో కొంచెం ఉత్తమ స్థితిలో ఉన్నా కూడా మధ్యమం పర్వాలేదనే సర్టిఫికేట్లే తీసుకుంటున్నాం. అలా జరగకూడదు. జరగబోయే కాలంలో మన భారతదేశంలో అందరికీ, అందుకనే మేమేం పెట్టామంటే, ఓన్లీ తెలంగాణ ప్రాంతమే కాదు, తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ నుండి వేదము, శాస్త్రము, స్మార్తము 3 పరీక్షలు చేస్తున్న భారతదేశంలో ప్రాంతాలకు సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి మన వేదశాస్త్ర ప్రవర్తక సభకు అందరు విద్యార్థులు వచ్చారు. ఈ 3 సభలు చేస్తున్న ఏకైక శాస్త్ర సభ, వేద సభ, స్మార్త సభ ఉందంటే అది ఓన్లీ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ మాత్రమే చెప్పడానికి నేను ఎలాంటి సంశయించను. ఇంకొక మాట ఏంటంటే, మనం ఏదో ఇక్కడుండే పండితులు, నాకు తెలిసిన, సభకు తెలిసిన వాళ్ళు కాదు. భారతదేశంలో 10-12 సంస్థలు, శృంగేరి, కంచి, గోకర్ణము, కాశీ క్షేత్రంలో ఎవరైతే ప్రముఖ వేద పరీక్షలు ఉంటారో వాళ్ళనే మనం ప్రామాణికంగా తీసుకొని, మాకు సంబంధించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళనే భేదం లేకుండా ఎవరు నిజంగా ఉత్తీర్ణతై ఆ విద్వన్మూర్తులు ఎవరినైతే వీరు నిష్ణాతులని చెప్పారో వారికి మాత్రమే, అంటే భారతదేశంలో
ఎక్కడైనా పరీక్ష ఇవ్వగలచ్చు, కానీ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభలో ఇవ్వాలంటే వాళ్ళ అధ్యాపకులు చాలా ఆలోచించి పంపిస్తున్నారు. కారణం ఏంటంటే భారతదేశంలో ఉండబడే ప్రముఖమైన వేద సభల్లో పరీక్షాధికారులు వేదశాస్త్ర ప్రవర్తక సభకు పరీక్ష చేస్తున్నారు అంటే అక్కడ మా విద్వత్తు కానీ వాళ్ళ గురువుల యొక్క విద్వత్తు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడికి అన్ని సభల్లో పరీక్షలు ఇచ్చి అక్కడ అత్యుత్తమైన తర్వాతనే తెలంగాణ వేదశాస్త్ర సభకు వస్తున్నందుకు ఆ గురువులకు విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ సభ 2015లో శశిభూషణ్ సోమయాజి గారు ముందుగా చెప్పుకున్నటువంటి పెద్దలందరి ఆశీర్వాదంతో వారి యొక్క ఆలోచనతో అలా ముందుకు సాగుతూ ఉంది. దానికి నిజంగా ఒక పిల్లర్ లాగా ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఎప్పుడైనా సరే మా హరీష్ రావు గారి దగ్గర వెళ్ళగానే 7 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి అధిక డబ్బు తన సొంతంగా కూడా అన్ని రకాల ఈరోజు ఈ 9 సంవత్సరాలు ఎక్కడ ఆటంకం జరగకుండా ఈ స్థాయిలో ఈ సభ నిలబడ్డదంటే వారు సంపూర్ణంగా దీని వెనకాల చాలాసార్లు ఉన్నారు. నేను ఎప్పుడు రమ్మన్నా కూడా వాడు ఒకటే చెప్తారు, నేను రావడం కంటే కూడా మీకు సభ పండితులందరూ బాగా ఉండాలి, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలి. నిజంగా కూడా వారి యొక్క ముందు చూపుతోటే ఈ ప్రాంతం బాగుపడ్డది. వారు తెలంగాణ డివైడ్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే భావన వచ్చిన తర్వాతనే ఇంకొక కోణం మనం కూడా పండితులం కూడా మనకు కూడా ఒక సభ ఉండాలనేది వచ్చిందంటే వారి ఆలోచన అందులో 100% వారి ఆలోచన ఉంది. వారి ఆలోచన అనుగుణంగానే ఈ రోజు వరకు కూడా ఎప్పుడైనా సరే వేద పండితులు వెళ్ళినా బ్రాహ్మణులు వెళ్ళినా వారికి అధికమైన ప్రేమ గౌరవం. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసి 3-4 వేల ధూపదీప నైవేద్యాలు తెలంగాణ ప్రాంతం మొత్తం వస్తే 1000కి పైన ప్రతి ఒక్క బ్రాహ్మణునికి ధూపదీప నైవేద్యం అందించిన ఘనత అది హరీష్ రావు గారికే చెందుతుంది. దానికి కారణం ఏంటంటే వారికి బ్రాహ్మణుల మీద ఉండే గౌరవం, వేదం మీద ఉండే ఒక అనిత్యమైన అభిప్రాయము, గౌరవం. ఉన్న 25 సంవత్సరాలు సిద్దిపేట వేద పాఠశాల రజతోత్సవం కార్యక్రమంలో దానికి పూర్తి ఆర్థిక సహకారం అన్ని సహకారాలు అందించి చతుర్వేద హవనం అవన్నీ జరగడానికి వారి ద్రవ్యంతో చేయించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ భవిష్యత్ కాలంలో తెలంగాణ ప్రాంతం 500 మందితో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారి సంపూర్ణ ఆశీర్వాదం, వారి సంపూర్ణమైన అనుగ్రహం, వారి సంపూర్ణమైన దూరదృష్టి, ఇంకా వేదం మీద బ్రాహ్మణుల మీద పాండిత్యం మీద వారి సంపూర్ణంగా దృష్టి ఉంటే మనం ఈరోజు 500 కాదు 5000 మంది పండితులతో ప్రతి ఒక్క పండితునికి సర్టిఫికేట్ వచ్చి భవిష్యత్ కాలంలో వారు రాబోయే తరం వారికి కానీ రాబోయే కార్యక్రమాలన్నీ కూడా వారు ముందుండి వారి సంపూర్ణంగా సహకారంతో ఈ సభ ఒక 500తో సమాప్తి కాకుండా భారతదేశంలో ఉండే అందరూ కూడా ఈ సభ గురించి మాట్లాడుకునేటట్టు, అందులో ముఖ్యంగా తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ తెలంగాణ ప్రాంతం అంతా కూడా వేదంగా వర్ధిల్లాలి. ఇంకా ఎంతోమంది విద్యార్థులు రావాలి. పరీక్షలు నిర్వహిస్తున్నాం మేము. ఇంకా మాకేమైనా మేము చేస్తున్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము ఇది మా వరకే కాదు, మన అందరి సభ, ఇది మనందరి యొక్క కర్తవ్యం అనే భావనగా వేద పండితులు విద్యార్థులు మీరు సూచన చేసి ఇది ఎవరి కోసమో చేస్తున్నది కాదు, మన తెలంగాణ, మన ఆంధ్ర, మన భారతదేశము వేదము నిలబడాలనే భావన తప్ప మాకు ఇంకొకటి ఎటువంటి పరిస్థితిలో మాకు లేదు. మేము ఎంతోమంది పండితులు ఉన్నారు ఘనపాటి, వాళ్ళందరూ ఇక్కడ ఉండడం కూడా నేను ఇంత చిన్న వయస్సు పాండిత్యం లేనివాన్ని మాట్లాడుతున్నా. అందరూ పాండిత్యం చదివితేలా కొంతమంది ఇలా సభలు చేసే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి వారి పాండిత్యం ఉందని నేను ఎందుకు కూడా కాదు, కనీసం ఈ వేద సేవ చేసి వచ్చే విద్యార్థులకు నా వంతు కృషి చేయాలని నేను ఒక్కనే కాదు, రాఘవ శర్మ, రవిచంద్ర శర్మ, అగస్త్య, సంపతు, మా కార్యవర్గ సభ్యం 30 మంది నన్ను ఒక్కరిని పొగుడుతున్నారు. కానీ వాళ్ళందరూ ఒక మాసం రోజుల నుంచి సూర్యచంద్ర శర్మ, చరణు, ఎంతోమంది చాలామంది దీన్ని కృషి చేస్తున్నారు. వారందరూ కూడా వేదశాస్త్ర ప్రవర్తక సభ పక్షాన వేద పండితుల యొక్క సంపూర్ణ ఆశీర్వచనంతో భవిష్యత్ కాలంలో ఈ సభ రెట్టింపై భారతదేశంలో తెలంగాణ వేదశాస్త్ర సభకు నేను ఎందుకు వెళ్ళలేదనే స్థాయికి ఈ సభ వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మీ ఆశీర్వచనాలు ఉండాలి. అలాగే మరి ఒక్కసారి మా హరీష్ అన్న ఈ సభ కోసం వారు ఎంతోమందికి ఎన్నో విషయాల్లో ఎంతో సహకారం చేశారు. కానీ భవిష్యత్ కాలంలో హరీష్ అన్న గారు పూర్తి సహకారంతో, ఎందుకంటే వారికి కార్యక్రమం చేసే విధానంలో కానీ ఆర్థిక విషయంలో కానీ వారు చూపు ఉందంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తారు. కాబట్టి ప్రభుత్వాలకు అతీతంగా ఏది కాదు, వారు ఈ వేదశాస్త్ర ప్రవర్తక సభలో ఒక సభ్యునిగా ఉండి ఇంకెక్కడ ఏ లోటుపాట్లు జరగకుండా వారు సంపూర్ణ సహకారం అందిస్తారని కోరుకుంటూ ఈ సభకు వారణాసిలో ఈ భారతదేశంలో గొప్ప పండితులు అంటే దేవదత్త శర్మ గారు శాస్త్రానికి వచ్చారు.
దత్తాత్రేయ ఘనపాటి గారు ప్రతి శాస్త్రంలో ప్రతి వేదంలో వేళ్ళ మీద దేశంలో ఎవరెవరు లెక్క పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పరీక్షాధికారులకు వచ్చారు. వారికి వేద పాఠశాల విద్యార్థులకు వేద పాఠశాల అధ్యాపకులకు ఈ కార్యక్రమానికి నిజంగా మేము 3 మాసాల క్రితం రామభద్ర క్షేత్రం సంతోష్ గారి దగ్గర రాగానే వారు ఒకటే మాట చెప్పారు, అన్నయ్య మీకు నిజంగా నేను కుచేల్లాగా రామభక్తునికి సేవ చేసినట్టు మీరు అంత పెద్ద సభకు నేను ఎంత చేయగలుగుతానో ఏంటో తెలియదు, కానీ మీరు ఏదైనా మొహమాటం లేకుండా ఈ వేదశాస్త్ర ప్రవర్తకు సభకు నేను అన్ని విధాలా మీకు ఉంటానని, మేము 10% చేస్తారనుకుంటే దాన్ని 1000% చేసి ఎలాంటి ఆటంకం జరగకుండా మంచి భోజనాలు వసతి 3 రోజులు ఒక్క 5 నిమిషాల సమయం కూడా వారు వృధా చేయకుండా ఈ సభకు సంపూర్ణ సహకారం అందించారు. వారికి వారి కార్యవజ్ఞానికి మిగతా వేద పాఠశాల విద్యార్థులకు అధ్యాపకులకు వేదశాస్త్ర ప్రవర్తక సభా పక్షాన మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇది మనది వేదశాస్త్ర ప్రవర్తక సభ అనుకోండి. మీకు పరీక్ష విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే నన్ను క్షమించి ఇది మన వేద పాఠశాల, మన వేద సదస్సు, మన ప్రవర్తక సభ అనుకొని దీన్ని ఇంకా ఇతోద అభివృద్ధికి మీరు పాల్గొంచుకోవాలని మనసారా కోరుకుంటున్నా. నమస్కారం. ధన్యవాదాలు. వేదం మన జీవన వేగాన్ని పెంచుతుంది, మన జీవనంలో ఉండే స్టాండర్డ్స్ ప్రమాణాలు పెంచుతుంది. అంతే వేగంగా సభ కూడా జరపాల్సిన అవసరం ఉంది. గౌరవనీయ ముఖ్య అతిథి గారు మరొక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది కనుక పనిలో ఎంత వేగంగా సాగుతున్నారో మన శాస్త్ర ప్రవర్తక సభ కార్యదర్శి చేబిఎం రాఘవ శర్మ గారు, కోశాధికారి రాచల్ల రవిచంద్ర శర్మ గారు, రాఘవ శర్మ గారు, రవిచంద్ర శర్మ గారు, రాధాకృష్ణ శర్మ గారు, ఇందాకే అనుకున్నాం అంతా రామభద్ర క్షేత్రంలో రామయం. అలాంటి సమాజంలోని రాను RAW రాను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ రామభద్ర క్షేత్రం నుంచి అందరికీ ఒక మంచి సూచన అందించేందుకు వేయించేసిన వేదిక పైన వారికి, వేదిక ఎదురుగా ఉన్న పెద్దలకు మరోమారు నమస్సులతో రాఘవ శర్మ గారు, రవిచంద్ర శర్మ గారు పోటీపడి ఎలా పనిచేస్తున్నారో పోటీపడి అంత సంక్షిప్తంగా మాట్లాడతారు. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకిన సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. అయ్యా, పెద్దల ముందు సభలో మాట్లాడడం మొదటిసారి, అయినా ప్రయత్నిస్తాను. ఈ తెలంగాణ వేదశాస్త్ర సభ అనేది చాలా లక్ష్యంతో, త్యాగబుద్ధితో, త్యాగే నైకే అమృతత్వమానశు అని త్యాగంతో చేస్తున్నదే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మన తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ పేరు మీద ఒక వేదశాస్త్ర సభ ఉండాలనే కోరికతో మేము ఈ సభను పెట్టాం. ఇందాక ఆయన చెప్పేశారు అధ్యక్షుల వారు దీనికి సమర్థులుగా భావించి ఆ రోజున్న పరిస్థితుల్లో లింగన్నపేట కేంద్రంగా ఈ సభను మేము ప్రారంభించుకొని ఇప్పటి వరకు వచ్చాము. ఇది ఈ యొక్క సభారూపం. అయితే ప్రస్తుతం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, మాకు రామభద్ర క్షేత్రంలో సంతోష్ గారు చాలా వసతి ఇవన్నీ ఇచ్చి ఈ యొక్క సభను నడిపించారు. ఇలాగే ప్రభుత్వం తరఫున పెద్దల తరఫునే ఈ సభ నడపాలని చెప్పి ప్రతి ఒక్క పెద్ద క్షేత్రం వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట ఇలాంటి క్షేత్రాల్లో ఈ సభను పూర్తి స్థాయిలో మనకు నడిపించాలని చెప్పి పెద్దలకు విన్నపం చేస్తున్నాం. ఈ సభను ఎందుకు నడుపుతున్నామంటే ఒక చిన్న 2 మాటల్లో ముగించేస్తాను. ఇది ఇంతకుముందు ఇందాక ఆయన చెప్పినట్టు కేదార్ గారు, ఉత్తమ ఘనపాటి, వారి తర్వాత చాలామంది వచ్చారు. అందులో చేబిఎం వారు, మేము 5 సహోదరులం, అందులో 4 వేద పండితులు, అలాగే ఇంకా మారేపల్లి చైతన్య, ఇలా ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు కాకుండా పూర్వకాలంలో ఉన్న వాళ్ళం వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళం 10 మంది వేద పండితులం. నల్గొండ జిల్లా కానీ, వరంగల్ జిల్లా కానీ, ధర్మపురి, అట్లాగే మా అథర్వేదం, అంటే మేమంతా 50కి దగ్గరైన వాళ్ళం. మేమందరం కూడా ఈ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క గురు శుశ్రూషయా విద్య అని మా బావగారు అనొచ్చు అనకూడదు, ఆయన బావగారు మాకు విద్యారణ్యం చాలా దివ్యంగా నడుపుతున్నవారు. ఆయన గురు శుశ్రూషయా విద్య అని చెప్పినట్టు ఇప్పుడు గురు శుశ్రూషయా విద్య లేకుండగా మేమందరం కూడా శిష్యులకి అలాంటి పాఠశాలలు అందించగలిగామని సభాముఖంగా చెప్పగలుగుతాం. మేమందరం ఒక 10 మంది ఆ గురు శుశ్రూషయా విద్య చేసి వారి యొక్క
మడి ఆచారాలు అంటే ఆచార్యహీనం నపునంతి వేద అంటే వేదం చదువుకోవడం ముఖ్యం కాదండి. వేదానికి ఆచారం ఉంటేనే ఆ యొక్క వేదం విరాజిల్లుతుంది. ఆచారం లేని బ్రాహ్మడికి వేదం నిలబడదని శాస్త్రం. కాబట్టి మేము గురువుల దగ్గర, పెద్దల దగ్గర, మహానుభావుల దగ్గర నేర్చుకున్న విద్యను ఈ తెలంగాణ ప్రాంతంలో 10 మంది అధ్యాపకులం ఈరోజు జరుగుతున్నంటే ఈ ప్రస్తుత కాలంలో మనకి 100 మంది వేద పండితులు గట్టి వాళ్ళు ఉన్నారు. అలాగే స్మార్త పండితులు ఒక 1000 మంది ఉన్నారు. అంటే ఇలాంటి ఒక తెలంగాణకు ఇంతమంది పండితులు రావడానికి మేము అక్కడ గురువుల దగ్గర నేర్చుకున్న సంస్కారాన్ని ఇక్కడ తీసుకొచ్చి మేము తీసుకోవడం రావడమే కాకుండా మనం తెలంగాణ ప్రాంతం ఎలా సంస్కారంగా ఉంటుంది, పండితులు ఎంత సంస్కారంగా ఉంటారు, ఇక్కడ ఉండే ప్రజలు ఎంత సంస్కారంగా ఉంటారు, మన పెద్దలు ప్రభుత్వం వారు ఎంత సంస్కారంగా ఉంటారు అనేది ఈ తెలంగాణ సభ ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి పండితుల్ని ఒకే రంగంగా గౌరవిస్తున్నాం. దానికి మా రాధాకృష్ణన్నయ్య, రేచల్ల రవిచంద్ర గారు, ఇలాగే దర్శనం శర్మ గారు, హిందూ ధర్మచక్రం వారు, ఇంకా పెద్దలందరూ మాకు సహకరిస్తున్నారు. మా కేదార్ ఘనపాటి గారు, వారందరికీ వినమ్రతపూర్వకంగా నమస్సులు అందజేస్తున్నాను. నా యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను. నమస్కారం. కోశాధికారి రాచర్ల రవిచంద్ర శర్మ గారు, కోశం లక్షణం మాట్లాడడం కాదు పనిచేయటమే, కానీ నేను ఇందాక అద్భుతంగా నిర్వహించారు. కానీ ఇప్పుడు సాధ్యమంత సంక్షిప్తంగా క్లుప్త సుందరంగా మాట్లాడు. ఇచ్చేసినటువంటి వేద విద్వన్మూర్తులందరికీ సాష్టాంగ ప్రణామాలతో జగద్గురువుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత వారి భిక్ష అంటే జగద్గురువులు అపార కరుణా సింధువులు మాకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి యథోచితంగా సహకారం చేస్తూ ఈ సంవత్సరం సుమారు 5 లక్షల రూపాయలు వారు మాకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు. అపార కరుణా సింధువులు జగద్గురువులు. అయ్యా, క్వాలిటీ విద్య అంటే ఏదైనా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అందులో ఆడాలి అంటే చాలా నిష్ణాతులైనటువంటి ప్లేయర్స్ కావాలి, ఎంపైర్స్ కావాలి. ఆ లక్ష్యంగా తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభలో ఇక్కడ వచ్చినటువంటి ఎంపైర్స్ అందరూ దేశంలో అత్యున్నతమైనటువంటి గొప్ప గొప్ప పండితులు. ఇక్కడ వచ్చినటువంటి ప్లేయర్స్ కూడా అందరూ 99% వాళ్ళే. అంత గొప్ప క్వాలిటీతో ఈ యొక్క వేదశాస్త్ర ప్రవర్తక సభను నిర్వహిస్తూ ఉన్నామని సగౌరవంగా తెలియజేస్తూ ఈ వేద విద్యను అభ్యసించడానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి పాదాభివందనాలు. వాళ్ళ దగ్గర వాళ్ళ కుటుంబాలలో నిధులు ఉన్నా లేకపోయినా వేద పాఠశాల కోసం కృషి చేస్తున్నటువంటి అధ్యాపకులకు సాష్టాంగ ప్రణామాలతో ఎంతో శ్రమపడి ఈ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ కోసం ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ నమస్కారాలతో, అయ్యా తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి మేము సెక్రటేరియట్ వచ్చినప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఇట్లా వచ్చింది. తమరు వెళ్ళిపోగానే మాకు కోశాధికారిగా కొంచెం బాధ ఏర్పడ్డదని ఈ యొక్క కార్యక్రమానికి తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ కార్యక్రమంలో సక్రమంగా మీ ప్రతి సంవత్సరం మీరు ప్రభుత్వం నుంచి మీరు ఇస్తూ ఈ 9 సంవత్సరాలు దిగ్విజయంగా జరిగింది అనడానికి మాత్రం కారణం మా హరీష్ అన్న అని. అదేవిధంగా దీనికి ప్రతి సంవత్సరం బ్రాహ్మణోత్తములకి ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమం చేస్తే ఎంత వస్తుంది అని ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకరోజు ఒక చండీ హోమం చేసినా, ఒక వివాహం చేసినా 40,000, 50,000, 20,000, 30,000 వస్తాయి. కానీ ఇదంతా వేదమాత కృషికి, మన భరతజాత కృషికి కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ మేము ఇచ్చేటువంటి పట్టా, తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ పట్టా ఇస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనడానికి మీరు చేయవలసిందిగా కోశాధికారిగా ప్రార్థన చేస్తూ నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. రవిచంద్ర గారి ఆనందదాయకమైన అభిప్రాయానికి ధన్యవాదాలతో ఇందాకే అనుకున్నాం, దర్శనం పత్రిక ద్వారా, దర్శనం యూట్యూబ్ ఛానల్ ద్వారా, గురువందనం కార్యక్రమాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వారణాసి క్షేత్రంలో కూడా మన తెలంగాణ విప్ర వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఎంవీఆర్ శర్మ గారు ఇప్పుడు వారి శుభాకాంక్ష. నమామ వేదమాతరం. భారతదేశంలోనే
అత్యంత ధార్మికత, బ్రాహ్మణ భక్తి, దైవభక్తి, దేశభక్తి కలిగిన గొప్ప నాయకుడు, నేను అత్యంతగా అభిమానించే మాన్య హరీష్ రావు గారు. నాకు నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు, ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న 30 ఏళ్ల నాటి నుంచి నేను దగ్గరగా చూస్తున్న హరీష్ అన్నను. మాది కొండపాక గ్రామం. మా గ్రామానికి ఆనుకున్న ఊరు నుంచే వారి నియోజకవర్గం. నేను చదువుకున్న ఊరికి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారు. వేద పండితులన్నా, పురోహితులన్నా, అర్చకులన్నా, బ్రాహ్మణ సమాజమన్నా వారు ఎంతో సానుకూలతతో నిర్ణయాలు తీసుకునేటువంటి ధార్మిక భావాలు కలిగినటువంటి మాన్యులు. అలాంటి వ్యక్తులు రాజకీయ రంగంలోనే అరుదుగా ఉంటారు. ఒక్కసారి సిద్దిపేట జిల్లా చేర్యాల అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సద్గురు సదనం అనే ఒక భవనం ఉంది. మనమంతా గత సంవత్సరం అక్కడే వేద సభలు నిర్వహించుకున్నాం. జిల్లాలోని కొంతమంది బ్రాహ్మణులు అడగగానే భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన భవనంగా నిర్మాణం చేసి చూపించారు. ఇవాళ నిజానికి ఒక ప్రభుత్వం నుంచి బ్రాహ్మణ సమాజానికి అందించిన మొట్టమొదటి భవనం కూడా అదే. చంద్రశేఖరరావు గారు మాన్య ముఖ్యమంత్రిగా అప్పుడు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అప్పటి కలెక్టర్గా ఉన్న డిసి రోషయ్య గారు బ్రాహ్మణ భవనం నిర్మించాలి, ఇక్కడ బ్రాహ్మణ పరిషత్ భవనం నిర్మించాలి అని అడిగినప్పుడు మనం కులాల పరంగా ఇవ్వలేమని అప్పటి కలెక్టర్ చెప్పినప్పుడు రాజ్యాంగంలో బ్రాహ్మణులకు భవనం ఇవ్వకూడదని ఎక్కడుందో చూపెట్టు అని ఒక పబ్లిక్ సమావేశంలో అతను నిలదీసి తన నిధులతో కట్టించారు బ్రాహ్మణ పరిషత్ భవనం సిద్దిపేటలో. అప్పట్లో అదొక గొప్పనైనటువంటి సానుకూల సందర్భం బ్రాహ్మణ సమాజానికి. అలాంటి నేపథ్యంలో ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. బ్రాహ్మణులందరూ కూడా చాలా వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అన్నకు తెలుసు, అర్చక సంఘాలు కానీ ఇంకా అనేక సంఘాలు జేఏసీలుగా ఏర్పడి పురోహితులు, వేద పండితులు అందరూ కూడా తెలంగాణ కాంక్షతో తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. ఏర్పడ్డ తర్వాత తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అని ఒక గొప్పనైనటువంటి బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ ఫలాలను అందించే ఒక పరిషత్తును అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎంతో పెద్ద మనసుతో 5-6 గంటలు బ్రాహ్మణ సంక్షేమానికి ఏమి కావాలి అని తానే ఆలోచించి తన మెదడులో బ్రాహ్మణులకు ఏ రకంగా చేయగలను అని ఆ భవన నిర్మాణం చేసి చూపించారు గోపనపల్లిలో. ఇవాళ ఒక 200-300 కోట్ల విలువైన స్థలం అది. దాంట్లో ఒక కళ్యాణ మండపమే కాకుండా కంచికామకోటి పీఠం వాళ్ళు కేజీ నుంచి పీజీ దాకా భవిష్యత్తులో నిర్వహించుకోవడానికి ఇప్పుడు ఒక సంస్కార పాఠశాల నడుస్తుంది బాలికలకు. భవిష్యత్తులో అనేక విద్యాలయాలు జరిగే విధంగా కూడా అక్కడ జరుగుతూ ఉంది. తర్వాత ఇంకో కొద్ది రోజులైతే ఎన్నికలు వస్తాయనగా వారు ప్రత్యేకంగా ఒక సమావేశం పెట్టినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణులకు అప్పటిదాకా 60 ఏళ్లకు వరకు భృతి ఇస్తున్నారండి 5,000, దాని 2,500, 75 ఏళ్లకు భృతి ఇస్తున్నారు, 75 ఏళ్ల దాకా బతికి బట్టగట్టేది ఎవరు అని వారే చొరవ తీసుకొని దాన్ని 60 ఏళ్లకు తగ్గించి 2,500ను 5,000 దాకా భృతిగా తీసుకొచ్చారు. ఇంకా చాలా పథకాలు, అవన్నీ ఇక్కడ సందర్భం కాదు, అందులో సభ్యుడిగా నేను కూడా పనిచేశాను కనుక అదొక వైభవం. అయితే ఇంత జరిగినా కూడా కొంత దేవాదాయ శాఖ పరంగా ఏ శాఖనైతే బ్రాహ్మణుల యొక్క బాగోగులు చూసేదో, బ్రాహ్మణులకు ముఖ్యమైనటువంటి పాత్ర ఉండేదో, ఆ దేవాదాయ శాఖ పక్షాన బ్రాహ్మణులకు కొంత జరుగుతున్నంత జరగట్లేదు. ఎందుకంటే అన్నగారికి కూడా అర్థమవుతుంది, హైదరాబాద్లో ఒక 4-5 వేద పాఠశాలలు ఉంటాయి. ఎక్కడో ఏ ఆంధ్ర ప్రాంతం నుంచో మరో రాష్ట్రం నుంచో ఇక్కడ ఒక 8 ఏళ్ళు విద్య చదువుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఏ విజయవాడ నుంచి వచ్చినా విశాఖపట్నం నుంచి వచ్చినా
ఇక్కడ ఈ 8 ఏళ్ల విద్య చదువుకొని ఇక్కడి లోకల్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ దేవాదాయ శాఖ జరుగుతున్నటువంటి వేద పండితుల నియామకాల్లో వాళ్ళే స్థానికులుగా వేద పండితులుగా చేరుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా జరిగిన ఈ 2016 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఈ 2-3 నియామకాల్లో మొదట్లో 70%, తర్వాత 50% ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా, స్థానికతకు ఒక ప్రత్యేక నిర్వచనం ఇచ్చినా, స్థానికంగా వేద పాఠశాలల నుంచి ఇక్కడ వేద పాఠశాలల నుంచి వేదం పూర్తి చేసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు తక్కువ. ఇవాళ మన తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ఉన్న వేద పండితులు ఎవరెవరు ఎక్కడివారు అంటే, నేను ఇక్కడే స్థిరపడ్డానంటాడు ఒక 30 ఏళ్ళుగా, ఒక 40 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డా అంటారు. వాళ్ళెవరు స్థానికులు కాదు. కానీ అలాంటి వాళ్ళే 90% మంది వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి పోవాలి. అందుకు ముక్త కంఠంతో మాట్లాడగలిగే వ్యక్తి, ముక్త కంఠంతో న్యాయం చేయగలిగే వ్యక్తి, బ్రాహ్మణులకు ఇక్కడ వేద పండితులకు న్యాయం కలగాలి అని కోరుకునే వ్యక్తి కేవలం హరీష్ అన్న మాత్రమే. వారి మనసులో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తాత ముత్తాత తండ్రి ఎక్కడ పుట్టారు, హైదరాబాదులో పుట్టారా, అంటే మన తెలంగాణలో వాస్తవ్యులేనా, లేదా మధ్యలో చదువు కోసం వచ్చి స్థానికత సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు పొందుతున్నారా అనే విషయాన్ని గమనించి ఇక్కడి వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేయాలని కోరుతున్నాం. ఒక అన్నగారికి దృష్టికి వచ్చిందో లేదో, ఓ తమిళ వ్యక్తిని తీసుకువచ్చి ఇవాళ ఆగమశాస్త్ర సలహాదారుగా పెట్టారు. అన్న, ఇక్కడ పండితులకు కొదవలేదు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఆగమశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆ వేదం నిష్ణాతులైన వాళ్ళు ఇక్కడ ఉంటే నేను ఆయనను తప్పనట్లేదు, ఆయన వ్యక్తిగతంగా కించపరచట్లేదు. మన దగ్గర ఇంతమంది పండితులను పెట్టుకొని మనల్ని కాదని ఒక తమిళ వ్యక్తిని మనకు సలహాదారుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదా? రేపు అతన్నే ఈ బ్రాహ్మణ పరిషత్ లాంటి దానికి అధ్యక్షులుగా చేసే ప్రయత్నాలు జరిగితే మనం ఎక్కడికి పోతున్నాము? ఈ పరిస్థితి ఎట్లా? పక్క రాష్ట్రం వాళ్ళే అనేక దేవాలయాలకు పోతున్నారంటే ఆ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడి వాళ్లకు దక్కాల్సిన పదవులు దక్కకుండా చేస్తూ అన్యాయం జరుగుతూ ఉంటే, దయచేసి ఒక్క అన్నగారు మాత్రమే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులకు నిధులు రావట్లేదని గట్టిగా మొన్నటి అసెంబ్లీలో మాట్లాడిన ఈ 2 ఏళ్ల సంవత్సరంలో వారు ప్రతిపక్ష నాయకుడిగా వారు మాత్రమే తమ వాణిని వినిపించారు. ఒక దుర్మార్గమైన ఉత్తర్వు కూడా ఇటీవల వచ్చింది దేవాదాయ శాఖ నుంచి. మరి వాళ్ళు తెలిసి జ్ఞానం ఉండి చేశారా, జ్ఞానం లేక చేశారా? దేవాదాయ శాఖలో పనిచేసే అర్చకులైనా వేద పండితులైనా అక్కడ కూడా పురోహితులు ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా బయట కార్యక్రమాలు చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలని. ఇక్కడ ఒక వేద పండితుడు ఉన్నాడు, ఒక దగ్గర వేద పారాయణదారు. ఆయన్ను ఉద్యోగం అయిపోయాక హరీష్ అన్న ఇంట్లోనో లేక ఇంకెక్కడి ఇంట్లోనో ఏదైనా శుభకార్యం జరిగితే ఆశీర్వచనానికని పిలుస్తారు. అది అతని వృత్తి, అతని ధర్మం, అతనికి కావాలని ఆ యజమానులు కోరుకుంటారు. అలా వెళితే సస్పెండ్ చేసి మెమోలు ఇచ్చి ఒక 10-15 మందిని ఈ మధ్య సస్పెండ్ చేశారు. అది దుర్మార్గమైనటువంటి ఉత్తర్వు. చాలామంది అడుగుతున్నా కూడా చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లు పట్టించుకునే నాథుడు లేడు. ఒక విద్య చదువుకున్నటువంటి సరస్వతి స్వరూపమైనటువంటి ఒక బ్రాహ్మడికి ఇలాంటి నియమాలు పెట్టి అతను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేవాడు, సూపరింటెండెంట్గా ఉండేవాడు, లేదా మళ్ళీ ఇంకేదో స్థాయిలో ఉండే వ్యక్తి అతను వ్యాపారాలు చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు, 4-5 ఆలయాల్లో కాంట్రాక్టుల్లో పాల్గొంటున్నాడు. అలాంటి వ్యక్తికి నిషేధాలు లేవు. కానీ తెల్లారి దైవారాధన, దేవాలయమే నా యొక్క జీవనము, దేవతారాధననే నా వేద పారాయణనే నా యొక్క జీవిత లక్ష్యం అనుకునేటువంటి పండితుల విషయంలో సర్క్యులర్ తేవడం చాలా చాలా విషాదం. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు. దయచేసి అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయొద్దని కోరుతూ ఉన్నా. అన్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ మేమంతా వెంట ఉండి వీళ్ళందరితో పెట్టించాం. మనకు భౌగోళిక తెలంగాణ, రాజకీయంగా తెలంగాణ వచ్చింది, కానీ ఆధ్యాత్మిక తెలంగాణ రాలేదు. మనమంతా ఒక్కటి కావాలని వీళ్ళందరి వెనకాల ఉండి ఈ సంస్థని పెట్టించాం. ఇక్కడ ఉండే వాళ్ళందరి యొక్క సిద్ధాంతులను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి, మీకు తెలుసు మీరు ఎంతో సహాయం చేశారు, ఇక్కడి సిద్ధాంతులు పంచాంగకర్తలందరినీ ఒక్క దగ్గరికి తెచ్చి తెలంగాణ విద్వత్ సభ అని పెట్టాము. ఇక్కడ కూడా సోమయాగాలు జరిగాయి, చాలా సోమయాగాలు జరిగాయి.
చయనులు, ఆహితాగ్నులు అక్కడ ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో, దక్షిణ తెలంగాణలో కృష్ణా తీరంలో, తుంగభద్రా తీరంలో ఎన్నో సోమయాగాలు వేల ఏళ్ల క్రితం జరిగినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటి వాళ్ళు పుట్టిన ఈ నెలలో ఇప్పటికీ కొంతమంది సోమయాగాలు ఇక్కడే ఉన్నారు. శశిభూషణ సోమయాజి అగ్నిష్టోమయాగం బీచ్ బల్లిలో చేశారు. అలాంటి వాళ్లకు మన శ్రౌత ధర్మాన్ని కూడా పరిరక్షించుకోవాలని తెలంగాణ శ్రౌత సంవర్ధిని సభ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా అన్నిట్లలో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ దేవాదాయ శాఖ వద్ద దేవాలయాల ముందు భిక్షమెత్తుకోవడానికి కొంతమంది అటు ఇటు కూర్చుంటారు కదా. ఇవాళ బ్రాహ్మడు కూడా దేహి 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 అని దేవాదాయ శాఖ దగ్గర అడుక్కోవలసిన దుర్గతి ఇలాంటి సంస్థలకు కలిగిందన్న. ఇవాళ ఒక సభలు పెడుతున్నారు వీళ్ళంటే, ఇంతమంది 500 మంది విద్యార్థులను ఒక చోటకు చేర్చి ఎక్కడెక్కడి నుంచో వేదానికి, శాస్త్రానికి, స్మార్తానికి ఉద్దండులైన పండితులను తెచ్చి ఇంత ఖర్చు పెట్టి ఎవరో భోజనం పెడితే, ఎవరో పారితోషికాలు ఇస్తే, ఎవరో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే కింద మీద పడి జగద్గురువుల అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు చేస్తుంటే దేవాదాయ శాఖ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణలో వేదం నేర్చుకుని తెలంగాణ వేద పండితులుగా వర్ధిల్లుతున్నటువంటి ఈ పండితులు ఏర్పాటు చేసుకున్న సభనే నాకు ప్రాధాన్యం. మీరు రండి, మీకు ఒక 20 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తాము. మొన్న పుష్కరాలంటే ఒక విగ్రహం తేవడానికి ఒక మనిషి 50 లక్షలు పెట్టి ఎక్కడి నుంచో తెచ్చాడు. 10 లక్షలు కూడా ఖర్చు కాదు కాళేశ్వరానికి. అలా అనేక ఖర్చులు పెడుతుంటే ఆలోచించరు. కానీ ఇలాంటి వేద సభలకు ఒక 25 లక్షలు ప్రతి సంవత్సరము గ్రాంట్ రూపేణా ఇవ్వాలన్నటువంటి జ్ఞానం అక్కడికి కలగట్లేదు. వీళ్ళు వెళ్ళినా ఎవరెవరో కమిషనర్ దగ్గరికి వేస్తుంటారు, పోతుంటారు. కానీ ఒక వేద పండితుడు బికారుగా కూర్చునే దుర్గతి నేను కళ్ళారా ఎన్నోసార్లు చూశాను. ఈ దుర్మార్గం ఉండేపటికే నేను బ్యూరో చీఫ్ స్థాయిలో ఉన్నవాడిని. కనీసం ఎంతో కొంత మన యొక్క ధర్మానికి, మన సమాజానికి ఏమైనా సేవ చేయాలి, మన వాళ్ళకి అన్యాయం అయితే గట్టిగా నిలదీసి ప్రశ్నించాలన్న ఉద్దేశంతోనే ఫుల్ టైమ్గా బ్రాహ్మణ సంక్షేమం కోసం, ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నామన్నా. ఇలాంటి ప్రభుత్వం యొక్క విధానంలోనే ఇక్కడి వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ, ధార్మిక విషయాల్లో చొరవ తీసుకునే ఒక విధానం లేదు. మీరు చొరవ తీసుకోవాలి. పెద్దలు వాళ్ళల్లో కూడా ధార్మిక భావాలు ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. కానీ అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు. అధికారులు ఏది చెప్తే అదే ఆడిందే ఆట పాడిందే పాటలాగా అవుతుంది. మీకు తెలుసు, మెదక్ జిల్లాలో అక్కడ మలినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం అని వీరు స్థలం కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు వరకు పునాది రాయి వేయలేదు, కాలేదు. ఆ యాదాద్రిలో వేద విశ్వవిద్యాలయం పెడతాన్నారు, అది కూడా కాలేదు. దయచేసి ఇన్ని విషయాల్లో మనకు ఆ వేద ధర్మాన్ని పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమాలు అనేకం చేయాల్సి ఉన్నాయి. ధార్మిక ప్రతినిధిగా ధర్మం పట్ల నిబద్ధత కలిగి మీరు అన్ని విధాలా చేయితనిచ్చే గొప్ప వ్యక్తిగా మాకు ఒక ఆశాకిరణంగా ఉన్నారు. మీరు బ్రాహ్మణ బంధు కనుక దయచేసి ఇవన్నీ ఆలోచించి ఇలాంటి సభల్లో ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం పోషించే విధంగా, ప్రభుత్వం సహాయం చేసే విధంగా మీరు సంపూర్ణ సహకారం అందించాలని హృదయపూర్వకంగా కోరుతూ, భవిష్యత్తులో మీకు ఉన్నతోన్నతమైనటువంటి యోగం, భాగ్యం మా కళ్ళకైతే కనిపిస్తుంది, మాకందరికీ కనిపిస్తుంది. హరీష్ అన్న అంటే లండన్కు పోయినా 1000 మంది ఉంటారు, అమెరికాకు పోయినా వెంటే ఉంటారు, ఎక్కడికి పోయినా చివరికి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి పోయినా అక్కడ నేతలకు లేనంత క్రేజీ మా అన్నకుంది. ఎక్కడికి పోయినా హరీష్ అన్న అనగానే ఆ రకమైనటువంటి జనం నేత గనక, జనం మనిషి గనక ఎప్పుడూ 2000 మందికి దాకా తక్కువ లేకుండా సహాయం చేసే, ప్రతిరోజు వాళ్ళ ఒక ఈతి బాధలను తీర్చే ఒక ప్రజానాయకుడు గనక ధార్మికత తోడైతే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి వారి యొక్క దృష్టి వేద పండితుల మీద, వేద ధర్మం మీద ఉండాలని శ్రీ విద్యారణ్యం వీరు ఒక్క నిమిషం, వీరు మన శశిభూషణ సోమయాజి గారు మొట్టమొదలు ఒక 6-7 ఏళ్ల క్రితము ఇక్కడే బోడుప్పల్లో ఒక వేద పాఠశాల పెడితే ఆ కాలనీ లేఅవుట్ వేసినటువంటి ఒక వ్యక్తి మాకు వేదం కర్ణ కఠోరంగా ఉంది, వేద పాఠశాల ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆయనను నానా రకాలుగా బాధిస్తే, పరుషంగా మాట్లాడితే ఇక్కడున్న వాళ్ళలో చాలామంది వచ్చారు. 1000 మందితో ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేశాం, నిరసన వ్యక్తం చేశాం, వేద పరిరక్షణోద్యమం నడిపాం. ఆ కసితో ఇవాళ మహేశ్వరంలో సొంత వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల్లో దాదాపు 25 కోట్లతో ఇవాళ భవన సముదాయం చేశాడు. ఇవాళ ఒక దాదాపు 135 మంది విద్యార్థులు ఉన్నారు, 500 విద్యార్థులను త్వరలో చేర్చుకోబోతున్నారు. అలాంటి విద్యారణ్యం
ఇంకొక 4 చోట్ల స్థాపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అది కసి అంటే, ధర్మనిష్ట అంటే, చిత్తశుద్ధి అంటే, అంకిత భావం ఉంటే. అలాంటి అంకిత భావం ఉన్నటువంటి ధార్మిక పురుషులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వ పక్షాన మీ పక్షాన సహకారం చేయుత ఉండాలని ఈ తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ ప్రతి సంవత్సరము మరింత వైభవంగా సభలు నిర్వహించుకోయేలా ప్రభుత్వం ఒక విధిగా ధర్మంగా ఎవరిని బతిమలాడుకోకుండా సహాయం అందించే పరిస్థితి తీసుకురావాలని కోరుతూ అన్నకు మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ముఖ్య అతిథి గారి సందేశానికి ముందు గంటి నాగేశ్వర శర్మ గారి శంఖనాదం, ఆ తర్వాత ఆనరబుల్ చీఫ్ గెస్ట్ గారి మెసేజ్. గౌరవనీయులైన ముఖ్య అతిథి గారి సందేశం. అయ్యా హరీశ్రావు గారు, మీ ముఖ్య విషయం ఏంటంటే తొందరలోనే తిరుపతి దేవస్థానంలో పోస్టులు పడుతున్నాయి, వేద పోస్టులు. ఆ పోస్టులు మన తెలంగాణకు కూడా ఎక్కువగా ఇవ్వాలని మీరు కాస్త తొందరగా సిఫారసు చేస్తే అది ఇంటర్వ్యూలు త్వరలో పడబోతున్నాయి. దాని ప్రాధాన్యత ఇక్కడ వేద పండితుడు ఇవ్వాలని మీరు కోరండి. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మిత్రులు దక్షిణమూర్తి గారు, ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో గత 9 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, రాఘవ శర్మ గారు, రవిచంద్ర శర్మ గారు, శశిభూషణ్ శర్మ గారు, దర్శనం శర్మ గారు మిత్రులు, అదేవిధంగా కేదారి ఘనపాటి గారు, వేలేటి సిద్ధిరామ శర్మ గారు, సామా ఫౌండేషన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, నాగేశ్వర్ శర్మ గారు, జగన్మోహన్ శర్మ గారు, సంతోష్ శర్మ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఘనపాటీలు, వేద పండితులు, విద్యార్థులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం నడపడం అనేది అంత సులువైంది కాదు. అప్పుడప్పుడు నేను రాధాకృష్ణ శర్మ గారితో మాట్లాడుతూ ఉంటే వారి కృషి ఎవరి కోసం, ఇందులో ఏం స్వార్థం లేదు. మన పిల్లలు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరీక్షలు నిర్వహించేట సమయంలో వీళ్ళు కొంత వివక్షకు గురవుతూ ఉన్నారు. మన పిల్లలు కూడా ఆత్మగౌరవంగా మన దగ్గరే పరీక్ష రాసి అద్భుతంగా వాళ్ళు గౌరవంగా వాళ్ళు జీవితంలోకి అడుగు పెట్టాలనేటువంటి ఒక మంచి ప్రయత్నం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారు ఎంతో చిత్తశుద్ధితో వారి టీం అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. అయితే ఇందాక మా ట్రెజరర్ గారు కానీ రాధాకృష్ణ శర్మ గారు ప్రభుత్వపరమైనటువంటి గుర్తింపు ఒకటి తొందరగా రాగలిగితే మనకు రేపు ఉద్యోగ అవకాశాల్లో పిల్లలందరికీ మేలవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. తప్పకుండా నేను దీన్ని నా కర్తవ్యంగా, నా బాధ్యతగా స్వీకరించి వీలైనంత త్వరగా ప్రభుత్వపరంగా రావడానికి నా శక్తియుక్తుల ప్రయత్నం చేసి ఇప్పించడానికి నేను కృషి చేస్తాను. సరే, మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయన బ్రాహ్మణ బంధువు. ఎన్ని కార్యక్రమాలు చేశారో మీకు తెలుసు. బహుశా ఈ దేశంలో ఏ బ్రాహ్మణ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించిన విధంగా బ్రాహ్మణుల యొక్క సంక్షేమం కోసం కృషి చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలకు మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆదర్శంగా నిలబడ్డది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన దగ్గర వచ్చి చూసి నేర్చుకొని అక్కడ ప్రారంభిస్తున్నారు. అనేక రాష్ట్రాలు కూడా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు సంఘాలు కానీ అసోసియేషన్స్ తెలంగాణలో ఉంది, మా దగ్గర ఎందుకు చెయ్యరు అని ప్రశ్నించడానికి మార్గదర్శకమైంది మన తెలంగాణ, మన కేసీఆర్ గారి కృషి. సో ఎంతోమంది పేద బ్రాహ్మణులు ఉన్నత విద్య అభ్యసించడానికి
విదేశాలకు వెళ్ళడానికి, వ్యాపారంలో అడుగుపెట్టడానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఎంతగానో దోహదపడ్డది, ఉపయోగపడ్డది. దురదృష్టవశాత్తు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎందుకో దాన్ని శీతకన్ను, చిన్నచూపు చూస్తూ ఉన్నారు. నిధులు విడుదల కావడం లేదు. ఇప్పటికే విదేశాల్లోకి వెళ్ళిన విద్యార్థులు చదువు కొనసాగించడానికి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది, వాళ్ళు సెకండ్ ఇయర్ ఫీజు కట్టడానికి మళ్ళీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆ పిల్లలు విదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. చివరికి అసెంబ్లీలో కూడా ప్రశ్నించాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశాం. సో జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకా కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ పిల్లలు ఇవాళ వేదాన్ని, శాస్త్రాన్ని పూర్తి చేసుకొని ఈ పరీక్షలో అందరూ ఘనపాఠీలు పెట్టిన పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యి రేపు వృత్తిలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా ఈరోజు పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, ఈ మధ్య మేము దేవాలయాలకు పోతే తెలుగు భాష రాని పండితులు, నార్త్ ఇండియా పండితులు వచ్చేసినారు. నార్త్ ఇండియా నుంచి పండితులు కనపడుతున్నారు. వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకు అర్థం కాదు. సో అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ ప్రభుత్వాల నుంచి ఈ వేదానికి తగిన ప్రోత్సాహం లభించకపోవడం, ఆ పిల్లలకు కూడా రేపు భవిష్యత్తులో పెళ్ళిళ్ళు కావడం, కొంత ఇబ్బంది కావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రోత్సాహం రాకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ప్రభుత్వం నిజంగా మంచి ప్రోత్సాహం అందించి ఇలా వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? సమాజం కోసం, ఈ దేశం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక మంచి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వామి అవుతున్నారు. ప్రభుత్వం అందరికీ చేస్తుంది. ఇప్పుడు అన్ని కుల వృత్తులను మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. మరి వాళ్లకు లక్షలాదిగా మనం సబ్సిడీలు ఇచ్చినప్పుడు వీరు చేసేది ఒక భాగమే కదా, అందులో భాగమే కదా, సమాజం కోసమే కదా. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకి ఎవరింట్లో ఒక శుభ కార్యక్రమం జరగాలన్నా, ఎవరింట్లో ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా వీళ్ళు ఉండాల్సిందే కదా. మరి వాళ్ళను గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత, వారికి అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజానికి కొన్ని సందర్భాల్లో ఏ చట్టాలు, ఏ పోలీసులు చేయలేని పని వేదం చేయగలుగుతుంది, లేదా భగవంతుడి సన్నిధిలో మనం చూడగలుగుతాం. ఒక దగ్గర యూరియా బస్తాల కోసం ఇవాళ రాష్ట్రంలో తోసుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. కానీ ఒక దేవాలయం ముందు పోతే ఆ పరిస్థితి కనబడుతుందా? ఆ భగవంతుడి మీద మనకుండేటువంటి నమ్మకం, విశ్వాసం, ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినా, ఒక వేద పండితుల దగ్గరికి వెళ్ళినా అంటే అది ఇక్కడ ఏమవుతుంది? మనుషులు తమకు తామే స్వీయ క్రమశిక్షణలోకి వెళ్తారు. అది అందులో ఉన్న బలం, అది శక్తి, అది. సో దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ సమాజంలో చాలామంది పిల్లలు, కొంతమంది యువతరం తప్పుదారిలో వెళ్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళను సత్మార్గంలో నడిపించాలంటే అదొక ప్రభుత్వం ఒకటే చేయగలుగుతుందో, చట్టం ఒకటే చేయగలుగుతుందో అనుకుంటే పొరపాటు. అది వాటన్నిటికంటే ఎక్కువ శక్తి వేదంలో ఉంటుంది, మన భారతీయ సంస్కృతిలో ఉంటుంది, మన సాంప్రదాయాల్లో ఉంటుంది. వాటన్నిటిని ప్రోత్సహించి ముందుకు నడపాల్సిన బాధ్యత తప్పకుండా ప్రభుత్వాల మీద ఉంటుంది. సో రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా ఇలాంటి వేద పాఠశాలల్ని వృద్ధి చేయడానికైనా, మరి ముఖ్యంగా మన ఈ తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తన సభ గత 9 ఏళ్ళుగా ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారో, దీనికి ప్రభుత్వ గుర్తింపు రావడానికి, ఇది ఇంకా బాగా చేయడానికి నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని, సంఘ సభ్యులు చేస్తున్నటువంటి కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ఇంకా మంచిగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ చిన్నారులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సంస్థ ఉపాధ్యక్షులు చికిలి ఆగస్త్య శాస్త్రి గారు తర్వాతి అంశాలు నిర్వహిస్తారు. ఆగస్త్య గారు. మన వేదశాస్త్ర ప్రవర్తక సభలో ఉత్తమంగా ఎంఏ స్థాయిలో పరీక్ష ఇచ్చినటువంటి కొంతమంది విద్యార్థులకి
గౌరవనీయులైనటువంటి హరీష్ రావు గారి చేతుల మీదుగా పట్టా ప్రదానం చేసుకుందాం. ఋగ్వేదంలో గణపతి మాధవేశ్వర శర్మ గారు ఘనాంతం ఉత్తమ శ్రేణిలో పాస్ అయ్యారు. వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కృష్ణ యజుర్వేదంలో మన పెద్దపల్లి వాస్తవ్యుడు మల్లావజ్జల సుధీంద్ర శర్మ ఘనాంతం ప్రథమ శ్రేణి. తర్వాత శుక్ల యజుర్వేదం ఎల్వి నిఖిల్ భరద్వాజ్. శుక్ల యజుర్వేదం నిఖిల్ భరద్వాజ్. సామవేదం తాతా సాయి చరణ్ శర్మ. సామవేదంలో రహస్యాంతం తాత సాయి చరణ్ శర్మ. అథర్వవేదంలో రావూరి విజయ్ కుమార్ శర్మ. మూలాంతం అలాగే స్మార్తంలో పంచదశ కర్మాంతం ధవల గౌరీశంకర కామేశ్వర అప్పల నరసింహప్రసాద్ శర్మ రావాలి. స్మార్త విద్యార్థి పంచదశ కర్మాంతం ప్రథమ శ్రేణి. అలాగే సామవేదంలో రహస్యాంతం కళ్యాణ రామశర్మ గారు రహస్యాంతం ప్రథమ శ్రేణిలో కౌతుమ శాఖలో. మిగతా విజయ పత్రికలందరినీ కూడా అన్ని కూడాను తర్వాత సమర్పణం చేస్తాం. నేను చెప్పనా నా విషయం? అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యా ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమ వనమాలీ గదీశార్గీ శంఖే చక్రే జనధకే శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. అయ్యా ఈ సభకి సన్నిధానం లక్ష్మీకాంత్ గారు,
జ్యోతిష్య పండితులు 9 ఏళ్లుగా శాస్త్రసభను నడిపిస్తున్నారు. ఆయనకి మీ రూపంగా ఆయన వచ్చే సంవత్సరం మాకు 5 లక్షలు ఇవ్వాలి. ముఖ్య అతిథిగా వేంచేసి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన గౌరవనీయులు హరీష్ రావు గారికి రాధాకృష్ణ శర్మ గారు, రాఘవ శర్మ గారు, రవిచంద్ర శర్మ గారు, ఇంకా కార్యవర్గ సభ్యులందరి పక్షాన శ్రీ రామభద్ర క్షేత్ర వ్యవస్థాపకులు సంతోష్ శర్మ గారి పక్షాన ఆనరబుల్ హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇంకా వేద పండితులకు, పెద్దలు, ఎందరో మహానుభావులు అందరికీ నమస్సులు. అయ్యా, పెద్దలందరూ వేదికపై కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నిర్వాహకులు. రంగనాథ్ గారు మాట్లాడు. ఒక ముఖ్య విషయం వినాలి. ఈ ఆలయం స్థాపించిన కొత్తలో ఒక భక్తుడిగా నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు సంతోష్. ఒక తంజావూరులో ఒక్కసారి మీరు తమిళనాడులో తంజావూరుకు వెళ్ళినా, శ్రీరంగానికి వెళ్ళినా, లేదా సంగీత త్రయంలోని త్యాగరాజస్వామి వారు త్యాగరాజ శీర్షికతో కీర్తనలు రాసిన అక్కడుండే శివుడి పేరు త్యాగరాజస్వామి. అలాగే ఈ శ్రీరామభద్ర క్షేత్రంలోని రామభద్ర క్షేత్రంలోని ఈ ఆలయాన్ని సంగీతానికి, సంస్కారానికి, సహృదయానికి, సేవకు మారుపేరుగా మలచాలి. రామభద్ర క్షేత్రపు తీరు మన భారతీయ ఆధ్యాత్మిక తేరుగా మార్చాలి అని నిరంతరం కృషి చేస్తున్న సంతోష్ శర్మ గారు మాట్లాడే ముందు రాఘవ శర్మ గారు మాట్లాడతారు. అయ్యా, మనకి పెద్దవారు చాలా వేదం మీద భక్తితో ఇప్పుడు వచ్చిన 5 విద్యార్థులు పైకి వస్తే వారికి దక్షిణిస్తారట. ఇప్పుడు మనం ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, అథర్వవేదంలో వారందరికీ తలా 1000 రూపాయలు వారు ప్రకటించారు. వారి దంపతులు వచ్చి 5 త్వరగా రావాలి, సభ ఇంకా చాలా సమయం ఉంది. వారి పేర్లు చెప్పండి అగస్త్య గారు. ఇప్పుడు ఋగ్వేదంలో ఇటువంటి ఆ పేర్లు నేను చెప్తాను, ఆ దంపతులు పైకి రావాలి. పట్టా తీసుకున్నటువంటి అభ్యర్థులు నేను పేర్లు చదువుతున్నాను. గణపతి మాధవేశ్వర శర్మ, ఋగ్వేదం. గణపతి మాధవేశ్వర శర్మ గారికి ఆ దంపతులు 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. యజుర్వేదంలో సుధీంద్ర శర్మ గారికి 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. నిఖిల్ భరద్వాజ్ గారికి 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. కేతరాజు రామేశ్వర దంపతులు గారికి ఇది మీకు చాలా తొందరగా అనుగ్రహం కలిగింది. ఈ సభలో 10 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్న వారికి కలగని అదృష్టం మీకు కలిగిందంటే మీరు పుణ్య దంపతులు. అయ్యా, మీరు ఇంత త్వరగా అనుగ్రహాన్ని స్వామివారు ఇంత సూక్ష్మంలో మీకు కలిగించారు. చాలా సంతోషం. అభ్యర్థులు, వేద విద్యార్థులు త్వరగా రావాలి, ఆ దంపతులు ముందుకు రావాలి. దయచేసి సమయం చాలా విలువైంది. మీరందరూ త్వరగా వచ్చి తీసుకొని ఆ దంపతులకి ఆశీర్వచనం చేయండి. అయ్యా, ఆయనకి ఇవ్వండి. ఆయన అక్కడండి, మీరు కొద్దిగా ఫోటో తీసుకోండి. కొద్దిగా ముందుకు రండి సార్. అమ్మ, మీరు కొద్దిగా ముందుకు రండి. మాధవేశ్వర శర్మ గారు వారు ఋగ్వేదం వారికి ఇచ్చేసేయండి. అయ్యా, 1116. అయ్యా, సుధీంద్ర శర్మ గారు త్వరగా రావాలి. యజుర్వేదం
1116, ఎల్వి నిఖిల్ భరద్వాజ్ 1116, కళ్యాణ్ రామశర్మ గారు 1116, తాతా సాయి చరణ్ గారు 1116, రావూరి విజయకుమార్ శర్మ గారు 1116, ధనల గౌరీ శంకర్ కామేష్ 5. అంటే మీ అదృష్టం 7 అయ్యారు, మేమేం చేయలేము, మీ పుణ్యం గొప్పది. 7 అయ్యారు, తీసుకోండి అక్కడికి, తీసుకోండి. మీ పుణ్యం చాలా గొప్పది, 2 ఎక్కువ అయ్యారు. అయ్యో పర్లేదు, ఇదే లిస్ట్ బాస్, పర్లేదు పర్లేదు అదే అయ్యా. ఒకసారి మీకు 2 దంపతులు ఒకసారి ఆశీర్వచనం. అమ్మ మీరు రండి, పర్లేదు, మీరు కింద 2. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వారికి 7,000 రూపాయలు అక్షయమై ఆ అక్షయంలో సగం ఈ వేద సభకి సమర్పించాలని ఆ దంపతుల్ని ఆశీర్వదిస్తున్నాం. వచ్చే సంవత్సరం 3 రోజులు మీ సేవను ఈ సభకు అందించండి. సంతోషం. లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారదురంధరం నః. శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరం. ప్రథమంగా తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ సభ్యులందరికీ కూడా ఈ రామభద్ర క్షేత్రంలో ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయడం, దీని ద్వారా ఎంతోమంది వేదమూర్తులు మహీ సురేశ్చేత్ తానంతరేణ నిపతేత్ క్వనుమత్ ప్రణామః అలాంటి మహనీయులు రావడం, వారందరికీ సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ రామభద్ర క్షేత్రం 2016 అక్టోబర్ నవంబర్లో స్థలం తీసుకోవడం, జగద్గురువులు శృంగేరి జగద్గురువుల దివ్యానుగ్రహం, కాంచి జగద్గురువుల దివ్యానుగ్రహం, ఎందరో మహనీయులు మహాత్ములు వేదమూర్తులు. ఇది విప్రక్షేత్రం, గోక్షేత్రం, రామభద్ర క్షేత్రం, అందరికీ క్షేమాన్ని కలిగించేటువంటి క్షేత్రం. ఇలాంటి క్షేత్రంలో వారందరి ఆశీస్సుల చేత ఒక 4-5 మాసాల్లో దేవాలయం పూర్తి కావడం, జగద్గురువుల ఆదేశ ప్రకారంగా 2017 వైశాఖ శుద్ధ ద్వాదశి మే 7వ తేదీ రోజు 2017లో ప్రతిష్టాపన జరగడం, ఆ తదుపరి మా దర్శనమన్నయ్య జ్యోతిష మహాసభలు నిర్వహించుకోవడం, దత్తాత్రేయన్న గారు అవధాన శిక్షణా శిబిరాలు నిర్వహించుకోవడం, ఈ సంవత్సరం మా రాధాకృష్ణన్న బృందం అంతా కూడా వారు సంధానం కాబట్టి కర్త కారయిత చేవ ప్రేరక అనుమోదక సుకృతేచ సమభాగిన అన్నట్టు ప్రధానంగా మా అమ్మ నాన్నగారి ఆశీస్సులు, కుటుంబం అంతా కూడా సహకారం ఉంటేనే ఈ కార్యం చేయగలుగుతాం. తమ్ముడు తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా పిల్లల దగ్గర నుండి వాళ్ళందరి యొక్క సహకారం ఉండడం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వేదమూర్తుల యొక్క ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున భక్తుల గుండె చప్పుడే రామభద్ర క్షేత్రం, అందరూ సమానమే. విద్యా దదాతి వినయం వినయాత్యాది పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనా ధర్మం తతత్సుఖం. ఈరోజు విద్య అంటే వేద విద్యనే, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది. తద్ది తపః ఒక తపస్సులాగా చేయనంట వేదాధ్యయనం. ఏదో ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ట, కేవలం ధర్మాన్ని తెలుసుకోవాలి, భగవంతుడు ఎక్కడో లేడు, వేదాధ్యయనం చేస్తేనే భగవంతుడి యొక్క ప్రత్యక్ష దర్శనం అవుతుంది. ఎక్కడెక్కడ వేద పురుషులు ఉంటారో అక్కడ భగవంతుడు ఉంటాడు. అలాంటి గొప్పనైనటువంటి ఇలాంటి సభా కార్యక్రమాలు ఎవరైనా కూడా రామభద్ర క్షేత్రంలో చేసుకోవచ్చు. మా విద్యారణ్యం శశిభూషణ్ అన్నయ్య గారు కానివ్వండి, పవన్ అన్నయ్య గారు కానివ్వండి, ఇంతకుముందే చెప్పారు వారు శాస్త్ర సభలు చేసుకుంటామని. ఎవరు చేసుకున్నా రామభద్ర క్షేత్రం నుండి ఇక్కడ వసతి పలికించు విభుండు రామభద్రుండు, మేము కాదు నిర్వహించేది స్వామి, మేము పనిముట్టు మాత్రమే, నాహం కర్త హరికర్త అంటాం కదా. ఎవరైనా ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ క్షేత్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా ఆ రామభద్ర స్వామి వారి యొక్క భక్తులందరికీ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలగాలని ఇక్కడ మహనీయులు ఉన్నారు. దత్తాత్రేయ ఘనాభట్ గురువు గారు, తర్వాత వేదమూర్తులు ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున వారందరి యొక్క ఆశీస్సులను తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి మాకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి అందరికీ జై శ్రీరామ్, ధన్యవాదాలు. సామా ఫౌండేషన్ పెద్దలు శుభాకాంక్ష పలుకుతారు. సభకు ధన్యవాదాలు. 4 వేదాలు ఉన్న దేశం భారతదేశం. ఆ సంస్కృతి భారతదేశానికే ఉన్నది. మనమందరం భారతదేశంలో పుట్టినందుకు ధన్యులమైనాము. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న రాధాకృష్ణ శర్మ గారికి తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తన సభ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. మీరందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి వేదాలు చదవడము, వేదాలు వల్లించడము, మీ ఆశీస్సులు ఈ భూమికి ప్రపంచానికి ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. హిందూ ధర్మచక్రం శ్రీకాంత్ శర్మ గారు. వేదికను అలంకరించినటువంటి మహామహులు పెద్దలందరికీ నమస్కారాలు. వేదాధ్యాయి సదాశివ అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే వేదాధ్యాయిగా ఉంటారంటారు. ఇక్కడ ఒక్కొక్క ప్రముఖుని గురించి పరిచయం చేయాల్సినటువంటి మీ అందరికీ తెలిసినటువంటిదే. ఎక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎక్కడ బ్రాహ్మణుడికి ఇబ్బంది కలుగుతుందో అక్కడ దర్శనం శర్మ గారు ప్రత్యక్షమవుతారన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. 2 రోజుల క్రితమే, సరిగ్గా 2 రోజుల క్రితమే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారిని ఇబ్బంది పెడుతూ సుమారు 10 సంవత్సరాల నుంచి వారి ఇంట్లో ఖాళీ చేయకుండా సతాయిస్తున్నటువంటి ఒక వ్యక్తిని దగ్గరుండి మెడలు పట్టి బయటకు గెంటించి వారి ఇంటిని స్వాధీనం చేసినటువంటి వ్యక్తి దర్శనం శర్మ గారు. అనంతలక్ష్మి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నటువంటి విషయము మీకు తెలిసినటువంటిది. అట్లా ఒక బ్రాహ్మణుడికి ఇబ్బంది జరిగినా కానీ, ధర్మానికి గ్లాని జరుగుతున్నా కానీ అక్కడ మొట్టమొదలు నిలబడేటువంటి వ్యక్తి దర్శనం శర్మ గారు. తర్వాత నేటి కాలంలో విద్య అరణ్య రోదన అయ్యేటువంటి కాలంలో విద్యకు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించి గురుకుల విద్యను స్థాపన చేసినటువంటి విద్యారణ్య వ్యవస్థాపకులైనటువంటి మాడుగుల శశిభూషణ శర్మ గారు. వారు బోడుప్పల్లో ఉండేటువంటి వారు. అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా చాలా వరకు అందరికీ సుపరిచితమే. బోడుప్పల్ నుంచి వారికి స్థానభ్రష్టం జరిగింది. అయితే ధర్మశాస్త్రంలో, నీతిశాస్త్రంలో ఒక మాట చెప్తారు. స్థానభ్రష్టా నశోభంతే దంతాః కేశాః నఖాః నరాః. స్థానభ్రష్టా నశోభంతే దంతాః కేశాః నఖాః నరాః. స్థానభ్రష్టం జరిగితే, స్థానభ్రష్టం ఉన్నటువంటి చోటుని వదిలేస్తే గనక నశోభంతే, అవి శోభించబట. ఏవి? దంతాః, పళ్ళు ఊడిపోతే చూడ్డానికి వికారంగా ఉంటుంది. కేశాః, జుట్టు ఊడిపోతే చూడ్డానికి అందంగా ఉండదు. నఖాహ, గోళ్ళు ఊడిపోతే చూడ్డానికి వికారంగా ఉంటుంది. నరాహ, నరములు కనిపించకుండా పోతే చూడ్డానికి వికారంగా ఉంటుంది. స్థానభ్రష్ట నశోభంతే దంతాహ కేశాహ నఖాహ నరాహ. స్థానభ్రష్టాస్తు శోభంతే. స్థానభ్రష్టం జరిగినప్పటికీ కూడా శోభించేటువంటి వారు ఎవరు అంటే సింహాహ సత్పురుషాహ కుజాహ అంటుంది నీతిశాస్త్రం. సింహాలకు కానీ, ఏనుగులకు కానీ, సత్పురుషులకు కానీ స్థానభ్రష్టం జరిగినా కానీ వాళ్లకు శోభనే జరుగుతుంది, కానీ ఎక్కడ అవమానం జరగదని నిరూపించినటువంటి వారు మాడుగుల శశిభూషణ శర్మ గారు. ఇలా ఎంతోమంది మన బ్రాహ్మణులలోనే కొత్త ఒరవడిని సృష్టించి కేవలము బ్రాహ్మణులము మాత్రమే కాదు, శాపాదపి శరాదపి అగ్రదశ్చతురో వేదాః పృష్ఠతః సశరం ధనుః ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని చెప్పినట్టుగా మేము ఇటు కొట్లాడగలము, సాధించగలము, సాధించింది చూపించగలమన్నట్టుగా దర్శనం శర్మ గారు కానీ, మాడుగుల శశిభూషణ్ శర్మ గారు కానీ వారు సాధించి చూపిస్తున్నటువంటి వారు. వాళ్ళందరూ మనకు మార్గదర్శకులు. ఇక తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ అధ్యక్షులు, వ్యవస్థాపకులు, కార్యదర్శి మొదలైనటువంటి వారందరూ కూడా సుపరిచితులైనప్పటికీ కూడా నాకు మా చేబియ్యం రాఘవ శర్మ గారు అత్యంత మిత్రులు.
మంచి బియ్యం చే పాయసం వండితే ఎంత అందంగా ఉంటుందో వారి సావాసం అంత అందంగా ఉంటుంది. వారికి బ్రాహ్మణులన్నా వేదములన్నా చాలా ప్రాణం. గతంలో 35 ఒక చిన్న కథ కాదనేటువంటి ఒక సినిమా వచ్చి ఆ సినిమాలో బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు అత్యంత అద్భుతంగా చూపించినటువంటి ఆ సినిమా వాళ్ళకి మనం సత్కారం చేద్దామండి అని మాతో కలిసి ఆ సినిమా వాళ్ళకు సత్కారం చేశారు. ఆ సత్కారానికి ముఖ్య అతిథుల్లో ఒక అతిథిగా వచ్చినటువంటి వారు కూడా దర్శనం శర్మ గారు. అలా ఆ కార్యక్రమానికి కూడా మళ్ళా కొంతమంది అతిథులు కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా బ్రాహ్మణ ప్రీతి వేదం ప్రీతి కలిగినటువంటి వారు, ఇలాంటి అధిరత మహామహులు ఎంతోమంది ఉన్నటువంటి వారు. ఇక ఇది విద్యార్థులకు పరీక్ష కాలం. క్షణశాపి విద్యామర్థంచ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా క్షణత్యాగే కుతో ధనం అంటుంది నీతిశాస్త్రం. ఒక్క క్షణం వృధా చేయకుండా విద్యను ఆర్జించాలి, ఒక్క క్షణం వృధా చేయకుండా డబ్బును సంపాదించాలి అంటుంది. కనుక క్షణం వృధా చేయకుండా విద్యను మీరు ఆర్జించండి, చక్కని విద్యావంతులు అవ్వండి, చక్కని పట్టాలు పొందుకున్నారు, మంచి పరిపూర్ణమైనటువంటి వేద పండితులు అవ్వండి. అదేవిధంగా చదువుకునేటువంటి చదువులల్లా కూడా సంపాదన గురించి అయినప్పటికీ కూడా తస్మాత్ నైతిక విత్తమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ అంటుంది శాస్త్రం. నైతికంగా ఎవరైతే సంపాదిస్తారో అలా సంపాదించినటువంటి వాళ్లకు లోకమంతా వశమవుతుందట. అన్యాయోపార్జితం విత్తం దశవర్షేణ తిష్టది ప్రాప్తే చ ఏకాదశే వర్చే సమూలంచ వినశ్యతి అంటుంది నీతిశాస్త్రం. కనుక మీరు మంచి వేదం చదువుకొని వేద పండితులయ్యి సమాజానికి ఉత్తమమైనటువంటి పౌరులుగా మీరు సమాజంలోకి వచ్చిన తర్వాత ధార్మికంగా సంపాదించండి, న్యాయంగా సంపాదించండి. అలాంటి సంపాదన వల్ల మీకు మీ కుటుంబాలకు వృద్ధి కలుగుతుంది. ఇక విద్యార్థులకు పరీక్ష కాలం అన్నాం కదా, ఇది మీకు మాత్రమే పరీక్షా కాలం కాదు, ఇది దేశానికి కూడా పరీక్ష కాలం. ఇది మీరందరూ కూడా కేవలం బాబు పిల్లలు ఇప్పటివరకు మీ గురించి చెప్తున్నాను. నమఃసభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమః అంటుంది. సభ అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అంటారు. ఆ సభలో ఏ విధంగా ఉండాలి, ఒక వక్త మాట్లాడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పరీక్ష కాలం మీకు మాత్రమే కాదు, ఇది దేశానికి కూడా పరీక్ష కాలం. మీరంతా కూడా అనుష్ఠాన బలం పెంచుకొని దేశానికి గ్లాని జరగకుండా ఎవరైతే అత్యున్నత స్థానంలో దేశం సుభిక్షంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి అందరికీ కూడా మీ యొక్క అనుష్ఠాన బలము చేయూతనివ్వాలి. నిందేద్యో భారతం దేశం నిందేద్యో హైందవ మతం దేశద్రోహి ధర్మద్రోహి దేశాన్ నిష్కాస్యతావయం అంటారు శాస్త్రంలో. ఎవరైతే భారతదేశాన్ని నిందిస్తారో, ఎవరైతే ధర్మాన్ని నిందిస్తారో అలా నిందించినటువంటి వారిని దేశం నుంచి వెడలగొట్టాలి అంటారు. కనుక అలా వెడలగొట్టడానికి మీ అందరి యొక్క నైతిక బలము అనుష్ఠాన బలము చాలా అవసరమవుతుంది. కనుక ఈ సందర్భంగా మీరు పరీక్షలు చక్కగా చేసుకొని పట్టాలు పుచ్చుకున్నంత మాత్రమే కాకుండా ఉత్తమమైనటువంటి పౌరులుగా మీరందరూ కూడా సమాజంలోకి రావాలని కోరుకుంటూ ఈ తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామండి. మీ వంతు చేయూత మాకు కావాలి అని చేబియ్యం రాఘవ శర్మ గారు మా ఇంటికి వచ్చి ఒకసారి నన్ను కలిస్తే కనుక గతంలో 2 సంవత్సరాల నుంచి హిందూ ధర్మచక్రం, మాది హిందూ ధర్మచక్రం అనేటువంటి సంస్థ, మా సంస్థ ద్వారా వేద పండితులకు కానివ్వండి, పేద బ్రాహ్మణులకే కానివ్వండి, ఏదైనా ధర్మకార్యం ఏదైనా జరుగుతుంటే కనుక వారికి ఖచ్చితంగా మా సంస్థ తరఫున మాకు చేతనైనంత వరకు ఆర్థికమైనటువంటి చేయుతను మేము ఖచ్చితంగా అందజేస్తాం. కనుక రాఘవ శర్మ గారు మా ఇంటికి వచ్చి తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభకు మీ యొక్క సహాయం కావాలి అని అంటే తప్పకుండా చేస్తానని చెప్పేసి మా గ్రూప్ సభ్యులను ఎవరిని ఒక్కసారి ఈ నేను మాట్లాడేటువంటి ఈ 4 మాటలు వీడియో తీయండి ఎవరైనా, ఎందుకంటే మా సభ్యులకు తెలియజేయాలి. ముందు నుంచి తీయండి, ముందు నుంచి తీయండి. ఈలోగా యనమండ్ర సుబ్రహ్మణ్య ఘనపాటి సోమయాజులు గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. వారు బోయినపల్లి సంస్కృత కళాశాలలో ఆచార్యులుగా సేవలు అందించి ఉన్నారు. అసీతి వయసులో కూడా ఏమాత్రం అలసటెరగకుండా ఈ వేదాది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆశీర్వాదం అందిస్తున్నారు. ఘనపాటి గారికి నమస్సులు. హిందూ ధర్మస్వరం కొనసాగుతుంది. తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభకి
ఆర్థికమైనటువంటి చేయూతను అందజేయడం కోసము నేను మా సభ్యులందరినీ కూడా ఒకసారి పలకరిస్తే అందరూ హితోధికంగా సహాయం చేశారు. అందులో 214 రూపాయల దగ్గర నుంచి 10,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసినటువంటి మా సభ్యులందరినీ కూడా స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈ రోజున నన్ను ఈ వేదిక మీదకి పిలిచి నన్ను మాట్లాడమనడానికి ఇంతటి అర్హతను నాకు ఇవ్వడానికి కారణమంతా కూడా ఆ చేయూతనిచ్చినటువంటి సహాయం ఇచ్చినటువంటి మా హిందూ ధర్మచక్రం సభ్యులే కనుక వారందరికీ సభాముఖంగా నేను ఈ వేదశాస్త్ర ప్రవర్ధక సభ తరఫు నుంచి నేను పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 50,000 రూపాయలు ఆర్థిక సహాయము మా సంస్థ నుంచి చెబిఎం రాఘవ శర్మ గారికి అందజేస్తున్నాను. అధ్యక్షుల వారు, అధ్యక్షులు కార్యదర్శి ఇద్దరు కూడా కోశాధికారికే ఇప్పిస్తున్నారు. ధన్యవాదాలు మీ సభ్యులకు, మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారు వారి శుభాకాంక్ష. ఇంకా సభలో వేదిక పైన ఉన్నవారే కాకుండా వేదిక ఎదురుగా కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడతారని సభాధ్యక్షులు చెప్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత సంక్షిప్తంగా అందరూ శుభాకాంక్ష పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ శర్మ గారు. వేద పండితులకు, వేద విద్యార్థులకు మరి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, పెద్దలు మరి ఈ యొక్క తెలంగాణ వేదశాస్త్ర మరి ప్రవర్తక సభ అధ్యక్షులు మా రాధాకృష్ణన్ గారు, అదేవిధంగా రాఘవ గారు, అదేవిధంగా రాచర్ల మరి రవిచంద్ర గారు, దర్శన శర్మ గారు, పెద్దలు వేలేటి సిద్ధరామన్న గారు, సోమయాదులు గారు, శశిభూషణ్ సోమయాదులు గారు, కేదార్ గణపాటి గారు, తమ్ముడు సంతోష్ గారు, ఇంకా మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మరి ముడిపల్లి శ్రీనివాస్ గారు, మా ప్రణాళిక కమిటీ అధ్యక్షులు మరి నమిలిగొండ కిరణ్ గారు, రఘునందన్ గారు, ఇక్కడున్న పండితులందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను గత ఈ 9 సంవత్సరాలల్లో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను ఈ దేశంలో లేకనో ఈ రాష్ట్రంలో లేకనో నేను రాలేదు. కానీ నేను గత 5-6 సంవత్సరాలుగా ఎప్పుడు ఈ సభలు జరిగిన లింగన్న నాకు ఒక 10 రోజుల ముందే రాధాకృష్ణన్ గారు, రాచర్ల రవిచంద్ర గారు ఫోన్ చేస్తారు ఒక 2 నెలల ముందే, అన్న ఈనాడే మీరేం పని పెట్టుకోవద్దు, మీరు తప్పనిసరి మీ అటెండెన్స్ ఉండాలి అని. తప్పనిసరి వస్తానా, నా వంతు సహకారం ఉన్నా చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఎక్కడెక్కడ వేద సభలు జరిగితే మరి గవర్నమెంట్ వాళ్ళకు 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు ఈ విధంగా ఇస్తున్నారు. మరి ఈ సభకు నాకు తెలిసి 2 లక్షలే ఇస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కావున రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఉత్పన్నం కాకుండా మన తెలంగాణను మనం సాధించుకుందాం, మరి మన విద్యార్థులకు కూడా మనం సహాయం సహకారం అందించాలి అనే ఆలోచనతోని తప్పనిసరి ప్రభుత్వం ఏదైనప్పటికీ ఏది ఉన్నప్పటికీ మనం తప్పనిసరి అధికారుల దగ్గరికి వెళ్దాం, మంత్రుల దగ్గరికి వెళ్దాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళి మన సభకు తప్పనిసరి ఇతోధికంగా మరి ధనమూలం ఇదం జగత్, డబ్బే కావాలి కాబట్టి దాన్ని తప్పనిసరి మన సభకు ఎందుకు ఇవ్వద్దు అని కూడా మనం అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మా దర్శన శర్మ గారు ఇటువంటి వాటిలలో ముందుంటారు. ఎందుకంటే మరి శశిభూషణ్ సోమయాదులు గారి విషయం వారు చెప్పారు, అది చాలా యుద్ధం జరిగింది, వారి పేరు చెప్పలేదు. అక్కడ మేము రాత్రి 2 గంటల దాకా ఉప్పల్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. లొల్లి పెట్టుకున్న మేడపల్లి పోలీస్ స్టేషన్లో 2 గంటల తర్వాత సిఐ గారిని కూర్చోబెట్టి దీన్ని మేము ఏదో ఒకటి చేస్తామనే అంతవరకు వదిలిపెట్టలేదు. ఈ రాష్ట్రంలో కాదు, 20 ఏళ్ళ కింద 2003 కన్నా ముందు రాఘవ గారు శ్రీశైలంలో మరి వేద పాఠశాల నడిపినప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇబ్బంది జరిగింది రాఘవ గారికి. మరి అంతమంది పండితులు ఉన్నప్పటికీ జగనన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తే ఆనాడు నేను అసెంబ్లీలో మంత్రులతోని ఎమ్మెల్యేలతోని మాట్లాడి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నది, ఆ రాష్ట్రంలో నేను చెప్పి అసెంబ్లీలో నేను పైసలు కట్టించి ఆ
ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని లేవనెత్తడం జరిగింది. 5 నిమిషాలల్లా శ్రీశైలం డిఎస్పి గారికి, సిఐ గారికి నేను మాట్లాడి వాళ్ళ సమస్యను నేను నిర్వహించడం జరిగింది. అప్పుడు వారు 2003లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఈ యొక్క సభలో కూడా వారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా మా రాధాకృష్ణ అన్న ప్రెసిడెంట్గా, మా రాజచేర్ల రవిచంద్ర గారు కోశాధికారిగా ఉండి మరి ఇంత ఘనంగా చేస్తున్నారంటే ఇది ఎందుకొరకు? మీ కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ భవిష్యత్ తరాల కొరకు అది గమనించవలసిందిగా ఆత్మీయ మిత్రులను కోరుతున్నాం. ఫైట్ చేయడానికి మేము ముందుంటాం, చదువుకోవడానికి మీరు ఉండండి. మీకు సమస్యలు తీర్చడానికి మేము ముందుంటాం, మీరు ఆశీస్సులు అందించడానికి మీరు ముందుండండి. మీకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులల్లో వేద పాఠశాలకు కానీ వేద విద్యార్థులకు కానీ ఏ సమస్య వచ్చినా నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర చైర్మన్గా మీ ఎంబడి ఉంటా అని కూడా నేను తెలియజేస్తున్నా. ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ హరీష్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు, దీంట్లో రాధాకృష్ణ గారికి ఏం వచ్చేది లేదు, రాఘవ గారికి ఏం వచ్చేది లేదు, రవిచంద్ర గారికి ఏం వచ్చేది లేదు. మీరందరూ దినదినాభివృద్ధి అయి మన సంస్థను, మన పేరును, మన ప్రఖ్యాతులను నిలబెట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ స్టేజీలో ఇట్లా కూర్చొని మీరు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళకు చాలా సంతోషం అవుతుంది. మేము తయారు చేసిన పిల్లలు మాకన్నా పెద్ద లీడర్లు తయారైననే ఆలోచన ఉంటుంది. వాళ్ళు లీడర్ కావడానికో పైసలు సంపాదించుకోవడానికో వాళ్ళు కార్యక్రమాలు చేస్తలేరు. నిద్రాహారాలు లేకుండా ఈ కార్యక్రమం చేస్తే ఎంత కష్టమో, ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తారో వాళ్ళకు మొదటి నుంచి ఎరక. అందరు ఏమనుకుంటారు, కార్యక్రమం చేసిన 10 మంది దగ్గర పైసలు వసూలు చేసిన కార్యక్రమం చేసిన బదనం చేసేవాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది, ప్రతి రూపాయికి వాళ్ళు నిదర్శనంగా చెప్తారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని కూడా వేదికల మీద పిలిపించి వీళ్ళకి ఇంత ఇచ్చిందని చెప్పే నిబద్ధత గల వ్యక్తి మరి మా రాధన్న టీం. కావున ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు నమస్కారాలు చేసి చెప్తున్నా, మీరు పంపుడే కాదు, మీ పిల్లలను, మీ పక్క ఇంటి వాళ్ళను, మీ బంధువర్గంలోను పలాని వేద పాఠశాల బ్రహ్మాండంగా ఉన్నది, వేదం నేర్చుకుంటే బాగుంటుంది, మరి నేర్చుకున్నట్టయితే మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం, మన సంస్కృతి నిలబడుతుంది, మన సాంప్రదాయం నిలబడుతుంది అని కనుక తెలియజేసినట్టయితే మన పిల్లలు ఇంకో కొంతమంది చేసేది ఉంటారు. ఇవాళ ధూపదీప నైవేద్యాల స్కీమ్ అని మరి 21 కులాలతో కూడుకొని దేవాలయాలలో అన్ని కులాలు పెడుతున్నారు. ఎవడు బ్రాహ్మడో తెలుతలేడు, ఎవరికి దండం పెట్టానో తెలియట్లేదు, ఏం చేయాలనో తెలుతలేదు. మేము దేవుని గుడికి పోతానని దేవునికి దండం పెడతాను, బ్రాహ్మణికి పెడతలేము. తెలిసిన బ్రాహ్మడు, మన విద్యార్థి, మన పండితులు, మనోళ్ళు, చదువుకున్న వాళ్ళు అంటే శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. లేకపోతే దేవునికి దండం పెట్టుడు తప్ప మేము బ్రాహ్మణికి దండం పెట్టుడు మర్చిపోయాను. కానీ మంత్రములు ఉన్నది, ఆదివ్యాధి హరం రూఢ మృత్యు దారిద్ర్యనాశనం శ్రీపుష్టిం కీర్తిదమందే విప్రశ్రీ పాదపంకం అని బ్రాహ్మణికి దండం పెట్టమని ఉన్నది. కానీ తెలిసిన బ్రాహ్మణికి, చదువుకున్న బ్రాహ్మణికి, పండితునికే దండం పెట్టాలి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి దండం పెట్టి మన ఉన్న పూజా బలం మనం బొడగొట్టుకోవద్దు. అది గమనించండి. ఇవాళ మీలో ఒక పరశురాముడు ఉండాలి, మీలో ఒక సోమయాజులు గారు ఉండాలి, మీలో ఒక పెద్ద గణాపాటి గారు ఉండాలి. మా తెలంగాణలో ఒకే ఒక గణాపాటి, కేదారి గణాపాటి గారు ఒక్కరే ఉండే. మరి ఇవాళ మా తెలంగాణలో 40 నుంచి 50 మంది గణాపాటిలను తయారు చేసిన ప్రతిభ ఉన్నదంటే ఇలాంటి పండితులది, ఇలాంటి ఈ యొక్క సభలు నడిపే వాళ్ళది. దీన్ని గమనించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి, నేను స్మార్థం కంప్లీట్ చేసిన, నేను వేదం కంప్లీట్ చేసిన, రేపటి నుంచి నేను సంభావనకు పోతా, రేపటి నుంచి నేను పూజ చేస్తా, అట్లా చేస్తూ మీ ధర్మాన్ని కాపాడుతూ మన భారతదేశ సంస్కృతి మనం కాపాడే బాధ్యత మన మీద ఉంది. దీన్ని ఒకటి గమనించి ముందుకు తీసుకెళ్ళి మీ ఎవరైతే ఈ సభ ద్వారా మీకు ఒక నియామక పత్రం ఇస్తుందో ఆ పత్రాన్ని మంచిగా ఫోటో ఫ్రేమ్ కట్టి ఎల్లకాలం జీవితకాలం వాళ్ళు చేసే కార్యక్రమాలకు మనం హితోధికంగా సహాయం చేస్తూ ఈ సభకు వచ్చి సేవ చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న నా నుంచి కూడా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను అన్ని రకాలుగా శక్తియుక్తేన అన్నట్టు డబ్బు కానీ లేదు, ఆర్థిక సహాయమే కాకుండా రాజకీయంగానే కానీ లేదు, బ్రాహ్మణ సంఘం తరఫున కానీ ఏదున్నా నేను తప్పనిసరి సహకరిస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. బ్రాహ్మణ సేవా సహకార సంఘ సమాఖ్య పెద్దలకు ధన్యవాదాలతో క్యాసా కాశీనాథన్ గారిని అధ్యక్షులు వారు వేదికపైకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు. క్యాసా కాశీనాథన్ గారు.
యనమండ ఘనపాటి గారు కూర్చొని మాట్లాడతారు. ఒక్క నిమిషం. తర్వాతి కార్యక్రమాన్ని రాచర్ల రవిచంద్ర శర్మ గారు నిర్వహిస్తారు. పరీక్షాధికారుల్ని ఒకరొకరిని ఆహ్వానించడం, సన్మానింపచేయటం. ఘనపాటి గారు. ఓం ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరం వదంతి అని శృతి చెప్తున్నది. అనేక మార్గాలు మోక్షానికి మార్గాలు చెప్తూ దాంట్లో ధర్మో విశ్వస్య అనేది చాలా విశేషంగా చెప్పబడింది. ఎక్కడైతే ధర్మం రక్షింపబడుతుందో అక్కడ అన్ని సుఖాలు ఉంటాయి, ఎటువంటి వినాశం ఉండదు, ప్రతిష్ట కలుగుతుంది అని అదే అని చెప్తున్నది. కాబట్టి ఈ ధర్మం రక్షించవలసిన వాళ్ళు ఎవరు అని అంటే ముఖ్యంగా ఇద్దరు చెప్తోంది. వాచయతి బ్రహ్మణైవ క్షత్రగుం సగ్గుష్యతి క్షత్రేణ బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణో రాజన్యవాన్ అత్యన్యం బ్రాహ్మణం తస్మాత్ రాజన్యో బ్రాహ్మణవాను అత్యన్యం రాజన్యం. అంటే మొత్తం అనేక మంది ఉండేటటువంటి దీంట్లో ముఖ్యంగా రక్షించవలసింది ఇద్దరు అన్నారు. ఎవరంటే ఆ బ్రాహ్మణుడు, క్షత్రియుడు. వీడు ఎప్పుడు ధర్మాన్ని పాటించవలసిందే అన్నారు. అంటే క్షత్రియుడు బాహుబలం చేత మరి దీని చేత అతను రక్షిస్తూ ఉండాలి. బ్రాహ్మణుడు తపస్సు చేత, వేదాధ్యయనం చేత రక్షిస్తూ ఉండాలి. అదే కాకుండా లోకంలో అధర్మ మార్గం పోతుంటే ధర్మ మార్గంలో పెట్టవలసినప్పుడు బ్రాహ్మణుడే అని చెబుతున్నది. అటువంటి చక్కగా ఈ తెలంగాణ ప్రవర్ధక సభ మన ఇంత దిగ్విజయంగా అందరూ పాల్గొని సమిష్టిగా మనమంతా ఒకటే వసుధైక కుటుంబం అని అనుకుని చక్కగా ఇటు చేస్తున్నారు. ఇది అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. రాచర్ల రవిచంద్ర శర్మ గారు రాకెట్ స్పీడ్తో సభ నడిపిస్తారు. అయ్యా, ఇప్పుడు విద్యార్థులకు పట్టా ప్రదానం జరుగుతుంది. అయ్యా, అనౌన్స్ చేస్తే వాళ్ళు వస్తారు తొందరగా. అయ్యా, ఒకరు పండ్లు ఒకరు తీయండి, ఒకరు పండ్లు. సామా శ్రీనివాస్ గారు, కాశీనాథ్ గారు. అయ్యా, విద్యార్థులు పేరు సిఎస్ మణికంఠన్ గారు. ఋగ్వేదం క్రమాంతం మణికంఠన్ గారు. నెక్స్ట్ మణికంఠన్ గారు. అలాగే మాధవ కృష్ణ శర్మ గారు, క్రమాపాటి గారు. అయ్యా, దయచేసి ఇది
రమ్మనండి.